అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. అంత్యోక్యలో సంఘం ప్రారంభించబడింది. ప్రారంభించబడిన తర్వాత అది వర్ధిల్లడానికి ప్రారంభించింది. ఎప్పుడైతే అది వర్ధిల్లుతున్నదో ఈ వార్త యెరూషలేములో ఉండే వారికి అందింది. వారు చేసిన ప్రేమ కార్యం ఏదంటే వారితో ఏకీభవించారు, వారిని ప్రోత్సహించారు. ఈ దినాల్లో అయితే ఇక్కడ ఒక సంఘం ప్రారంభిస్తే అక్కడ ఒక సంఘం ప్రారంభిస్తే ఈ సంఘానికి ఆ సంఘానికి పొత్తుండదు. ఈ సంఘం ఆ సంఘం మీద అసూయ కలిగి ఉంటుంది. అది సహజంగా ఉండేది. ఎందువల్లంటే అది దైవ చిత్తానుసారంగా ప్రారంభించుంది. ఏదో మనస్పర్ధలు వచ్చి ఏదో కలతల చేత కలవరాల చేత ప్రారంభిస్తారు కనుక. కానీ ఇది ఇలాగ ప్రారంభించింది కాదు. 19వ వచనంలో చదువుతాం ఏమని, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫేనికే, కుప్ర, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండ్రి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీస్ దేశస్థులతో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తును యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తోడు తిరిగి. ఆ విధంగా ఆ సంఘం ప్రారంభించబడింది. అంత్యోకయ సంఘం. అంత్యోకయ సంఘం ప్రారంభించబడిన విధానం అది. కనుక అంత్యోకయ సంఘం వారు స్టెఫను మరణించిన తర్వాత వెళ్ళిపోయి కేవలం యూదులకే ప్రకటిస్తూ ఉండగా కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు, గ్రీస్ దేశస్థులు కొందరు వారితో ఏకీభవించారు. ఆ తర్వాత సంఘం ఎలా ప్రారంభమైందంటే 21వ వచనం కలిసి చదువుకుందాం. ప్రభువు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తొట్టిరి. ఏదో అక్కడ కాలనీ ఉంది కాబట్టి ఆ కాలనీలో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక మందిరం కట్టుకోవడం కాదు. ఈ దినాల్లో రకరకాలైన మందిరాలు ఏర్పడుతున్నాయి. అక్కడ కాలనీ ఉంది, అందులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంకొంతమంది కనుక వస్తే ఓ మందిరం కట్టుకోవచ్చు, అక్కడ సంఘం ప్రారంభించవచ్చునని బోధకులకు కలుగుతున్నది, వారికి కలుగుతుంది. మంచిది, వృద్ధి పొందడం మంచిదే, ఫలాభివృద్ధి పొందడం మంచిది. అయితే దేవుని హస్తం అక్కడ ఉందా అని అది కాదు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఒకే ఒక మాట ఏదంటే 21వ వచనం, ప్రభువు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభుతో తిరిగి. అనేకులు తిరగడానికి కారణమేమి? బోధకుని బోధ కాదు, లేకపోతే సంఘస్థుల పాటలు కాదు, లేక ఆయా విధమైన ఆకర్షణలు కాదు. అనేక పర్యాయాలు అలాంటి ఆకర్షణ చేత మనం సంఘం కట్టుకోవాలని ప్రయత్నిస్తాం. చెప్తాం కూడా వెళ్ళి ఏమని, రండి అయ్యా మా దగ్గర రండి, మా దగ్గర మంచి పాటలు ఉంటాయి, మా దగ్గర క్యాషియో ఉంది, మా దగ్గర ఇది ఉంది అది ఉంది, యమహా ఉంది కనుక యమహా చూడడానికి మహావారందరూ రండి అని చెప్పుకుంటాం. ఏంటంటే ఏదో విధమైన ఆకర్షణతో. తర్వాత వచ్చిన తర్వాత చాలామంది నిర్బంధిస్తారు. ఏదైనా వాళ్ళకి పెడితే బాగుంటుంది, పెడితే వాళ్ళు వస్తారని మాటికి దేవుడి మందిరంలో ఉండే సొత్తు తీసి లవ్ ఫిష్లు పెడుతుంటారు. మీరు కాదు, సాధారణంగా. ఏం కారణం అంటే అలాగే భోజనాలు పిలుస్తుంటే మాటికి వాళ్ళు బాగా ఉంది ఈ సంఘం కనుక పోతే ఆదివారం నాడు భోజనం పెడతారు. ఆదివారం మాత్రమే కాదు, మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలన్నింటిలో భోజనాలు పెడతారు, వెళదాం అదే బాగుంది అని. అందుకనే గుంటూరులో ప్రారంభించినప్పుడు ఇలాగా భోజనాలు పెడుతుంటే మిషన్ వాళ్ళు, పాస్టర్లు గుళ్ళల్లో చెప్పారు, ఆ దొడ్డి కూడా వేస్తున్నారు, అందరూ అక్కడికి వెళ్ళండి అనేవాడు. అంటే ఏంటి? కరువు దినాల్లో దొడ్డి కూడా అంత ముద్ద పెట్టేవాడు ఉచితంగా. ఆ కాడికి దించారు. అంటే ఏంటి? కేవలం తిండి వల్ల వస్తున్నారు. సరే, ఇతరులు అనేవాళ్ళు ఎలాగైనా అంటారు. కానీ ఒక మాట ఏదంటే సంఘ నిర్మాణానికి అవసరమైనది ఏదండి? దైవహస్తం. దైవహస్తం లేకుండా సంఘం నిర్మించబడిన ఆ సంఘం వర్ధిల్లదు. ఏం కారణం అంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టే. ఇసుక మీద ఇల్లు కడితే త్వరగా కట్టవచ్చు కదా, పునాదులు తవ్వడం
కింద మన ఆ పునాదులు వేయడం ఇవన్నీ అక్కర్లేదు కదా, ఇసుక మీదనే కట్టేయచ్చు. కానీ వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి దాని మీద కొట్టిను అది ఇసుక మీద వేయబడిన కనుక పడిపోయింది. కనుక అనేక సంఘాలు పడిపోవడం, లేకపోతే నామకార్థమైపోవడం, శరీరానుసారంగా ప్రవర్తించడం అనేది గమనిస్తాం. జాగరూకులమై మన సంఘాలను కూర్చోడాలి. సరే, ప్రభు హస్తం వారికి తోడైనది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు పట్ల తిరిగి వారిని కూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. బర్నబాను ఈయనెవరు? బర్నబా అంటే ఎవరు? 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఇక్కడ బర్నబాను గురించి కొన్ని మాటలు రాసినారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడికి యోసేపు అను ఒకడు ఉండెను. యోసేపు ఆయన పేరు. యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక చేయవాడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉంది. ఆయన హెచ్చరించేవాడు. ఎలా చెప్పాలనో, హెచ్చరించడం అనేది ఒక వరం. ఎవరైనా హెచ్చరించాలంటే కొంతమందికి ఒక వరం ఉంటుంది. ఏంటంటే వచ్చేవాడిని కూడా రానివ్వండి చేస్తారు, లేదా కొంచెం అనుకూలంగా ఉండేవాడిని కూడా ప్రతికూలంగా చేస్తారు. వాడు రాగానే ఆర్యూ బాణగైన్ అని ఒకటే దెబ్బ కొట్టి కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడేటప్పుడు వాడు బెదిరిపోయి మళ్ళీ రేపటి నుంచి అక్కడికి ఇడితే అమ్మో పోగానే ఆర్యూ బాణగైన్ అంటారు. అది ఏం చెప్పాలో నాకు తెలియదు కనుక చాలా కష్టం అది. అలాగా చెదరగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈయనకు హెచ్చరికతా పుత్రుడని అపోస్తలులే పేరు పెట్టాడు. ఎలాగ హెచ్చరించాలనో అది బహు జాగ్రత్తగా చెప్పి ఎంతో విపులంగా చెప్పి కనుక ఆయనకు హెచ్చరికతా పుత్రుడనే పేరు అనగా బర్నబా అనే పేరు పెట్టాడు. తర్వాత నుండి ఆయనకు బర్నబా అనే పేరు పెట్టింది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదములు ఎదురు పెట్టి ఆయన కాస్త హెచ్చరికతా పుత్రుడు అనిపించుకునేటువంటి నైపుణ్యత ఉంది కాబట్టి, నిపుణత్వం ఉంది కాబట్టి ఏమాత్రమైనా ఆయన గర్వించిన వాడు కాదు. సాధారణంగా మనకు వచ్చిన కష్టం ఏంటంటే, ఆయన అన్నాడు నాతో, నేను ఫ్రమ్ ది లాస్ట్ 10 years నుంచి వస్తున్నాను బ్రదర్, అసెంబ్లీకి 10 ఏళ్ల నుంచి వస్తున్నాను, నాకు కనీసం ఆ బ్రెడ్ బ్రేకింగ్ దగ్గర ఒక మెసేజ్ ఇవ్వకూడదా? ఓరి ఏమయ్యా నీకేమంత లోకుగా ఉంది బ్రెడ్ బ్రేకింగ్ అంటే? ఏముంది, అపోస్తుల కార్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసి 23 నుంచి చదివేటివి కదండి, ఇంకేముంది, చదివేది రొట్టింది. కనుక అనేక పర్యాయములు పబ్లిక్లో కనబడాలా, ప్రసంగాలు చేయాలా, మాకు ఏదో నైపుణ్యత కావాలని కోరుకోవడం అనేది సహజంగా ఉండేది. కనుక అనేక పర్యాయములు అలాగా పబ్లిక్ కనబడాలని కోరుకోరు. ఒకటి దొరగారు అనేవాడు, మిమ్మల్ని కాదు, మనల్ని కాదు, ఆ దొరగారు వాళ్ళ పిల్లల్ని అనేవాడు. ఫూల్స్ ఫేసెస్ అండ్ ఫూల్స్ నేమ్స్ ఆర్ సీమ్డ్ ఇన్ ది పబ్లిక్ ప్లేసెస్ అనేవాడు. పబ్లిక్ ప్లేస్లో కనబడేవాడంతా బుద్ధి లేనివాడు అలాంటి వాడుగా ఉంటాడు అని. అంటే పబ్లిక్లో కనబడినవాడంతా బుద్ధి లేనివాడనా? కాదు. పబ్లిక్లో కనబడాలని కోరుకునేవాడు వాడు బుద్ధిహీనుడిగా ఉంటాడు. ఏం కారణం అంటే నేను కనబడాలని చెప్పి కోరుకోను. ఎవరన్నా మినిస్టర్ ఎవరు వస్తే ఫోటో కనుక తీస్తుంటే మా ఫోటో న్యూస్ పేపర్లో పడుతుందని తెలుసు కనుక ఆ సందులోనైనా తలకాయ పెట్టి అందరితో చెప్పు, ఆ వెంట్రుకలు ఉన్నాయే, ఆ వెంట్రుకలు అవి నావే, ఏమొచ్చింది నీకు? కనుక 10 మందిలో కనబడాలనేది ఓ పెద్ద. కనుక ఇక్కడ ఆ బర్నబా అనేన హెచ్చరికతా పుత్రుడనే పేరు పొందినప్పటికీ, అపోస్తులు ఆయనకి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక బిరుదు ఇచ్చినప్పటికీ ఆయన తనకు కలిగినటువంటి ఆస్తి అమ్మి వారి పాదం దగ్గర పెట్టాడు. వారి క్రమం ప్రకారం అందరూ ఎలాగ ఉన్నారు అలాగే ఉన్నారు. తాను ధనికుడు అయినప్పటికీ దైవ క్రమానికి లోబడేవాడు, దైవ క్రమానికి విధేయుడైన వాడు. ఆయన యెరూషలేము సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు అంత్యోకయలో సంఘం ప్రారంభించబడిందని తెలిసిన తర్వాత ఆయన పంపించాడు. ఆయన దైవక్రమం ప్రకారం తనకున్న దాన్ని, దేవునికి భాగాన్ని వారికి అపోస్తుల పాదాలు నిలబెట్టడం మాత్రం కాదు, హెచ్చరించే వరంగలవాడు మాత్రం కాదు. ఇంకా దయచేసి చూడండి 11వ అధ్యాయం, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం
ఆయన గురించి ఇంకా రాయబడిన మాటలు ఉన్నాయి. ఏమిటిది? 11వ అధ్యాయం, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 22వ వచనం. అతడు వచ్చి గమనించండి, 23వ వచనం, 23. ఇక్కడ 24 చదువుదాం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోనూ, తర్వాత పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి గనుక అతను చాలా నిపుణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, చాలా విశ్వాసం గలవాడు. అలాంటి యోగ్యుడైనటువంటి ఆ నిపుణుడిని యెరూషలేము నుండి అంత్యోకు పంపించాడు. ఆయన వచ్చి ఏం చూశాడు? బాగా ఉంది, రూఫింగ్ బాగుంది, కిటికీలు బాగానే ఉన్నాయి, వాక్యాలు బాగున్నాయి, ఫ్యాన్లు చాలానే ఉన్నాయి, లైట్లు చాలా ఉన్నాయి అని చూసి చెప్పాలి కదా. సాధారణంగా మమ్మల్ని మా తోపటి వాళ్ళని పిలిస్తే ఏమంటారంటే, చాలా బాగుంది బ్రదర్, మీ మందిరం చాలా బాగున్నాయి, మంచి వెంటిలేషన్ వస్తున్నది, గాలి బాగా వస్తుంది, బాగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది, లైట్లు చాలా ఉన్నాయి, ఫ్యాన్లు కూడా చాలా ఉన్నాయి, ఏ షెల్టర్గా ఉన్నా కూడా పర్వాలేదు అనే ఒక తృప్తి మనకు ఉంటుంది. సాధారణంగా మనకు కనబడేటువంటి బహిరంగంగా కనబడే మందిరాన్ని గురించి ఆనందిస్తాం. అయితే ఈయన వచ్చి ఏం చేశాడంటే, విశ్వాసి, హెచ్చరించువాడు, సత్పురుషుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఇన్ని యోగ్యతలు కలిగినటువంటి ఈయన వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు 23వ చదువుతాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునవలని అందరినీ హెచ్చరించాడు. అతడు వచ్చి దేవుని కృపను చూచి, దేవుని కృపను చూశాడు. కృప అనేది అంత ప్రాముఖ్యమైనది. ఆయనకి ఏం కనబడింది ఆ సంఘంలో అంటే, ఏం కనబడింది? కృప కనిపించింది. వాళ్ళ పాటలు కనబడలే, వాళ్ళ వాక్యాలు కనబడలే, వాళ్ళ బోధలు కనబడలే, వాళ్ళ బోధకులు కనబడలే, వాళ్ళకు మందిరం కనబడలే. ఆయనకు ఏం కనబడేది అంటే, వారి మధ్యలో దేవుని కృప ఉంది. కృప అనే మాటకి అర్థమేమి? చాలాసార్లు చెప్పుకుంటాను నా మటుకు నేను, మరి మీరు కూడా 6 సార్లు వినుంటారు. కృప అనే మాటకి అర్థం ఏదంటే, ఒక కామన్ టర్మ్ ఏదంటే, సామాన్యమైన పదం ప్రేమ అనేది. ప్రేమ అనేది సామాన్యం. ప్రేమ అంటే ఏంటి? భార్య భర్తలు, తల్లిదండ్రులు, తల్లి పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ప్రేమించుకునే దానికి ప్రేమ అని పేరు. ఆ ప్రేమ అనే దానికి తక్కువగా ఉండేది. అనగా ప్రేమ అంటే సమానులను ప్రేమించుకునే ప్రేమ. తక్కువగా ఉండేవారిని ప్రేమించే ప్రేమకి ఏమని పేరు? దయ, పాపం అంటాం కదా. కనుక మనకంటే తక్కువగా ఉండేవారిని ప్రేమించే ప్రేమకు దయ అని పేరు. మనకంటే ఎక్కువగా ఉండేవారిని ప్రేమించే ప్రేమకు మర్యాద, గౌరవం అది. ఇంకా ఎక్కువగా ఉండేవారిని ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు. ఏం భక్తి? సోదర భక్తి, భాతృభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, దైవభక్తి. మన దేశంలో దేవుని వెనకబెట్టాడు. మొత్తం మీద ప్రేమ అంటే ఏంటంటే, సమానులు ప్రేమించుకునే వారిని ప్రేమించుకునే ప్రేమ. మనకంటే పై వారిని ప్రేమించే ప్రేమకు ఘనత, మర్యాద, గౌరవం, ఇంకా ఎక్కువైన వారిని ప్రేమించే ప్రేమకు ఆ భక్తి అని ప్రేమ. సరే, కిందికి పోదాం. మనకంటే తక్కువ వారిని ప్రేమించే ప్రేమకు దయ, ఇంకా తక్కువ వారిని ప్రేమించే ప్రేమకు కనికరం అంట. కనుక జాలి, కనికరం. ఇంకా తక్కువగా ప్రేమించే వారిని కేవలం వారి మీద కనికర పడినాం, జాలి పడినామంట. సరే, ఇప్పుడు కృప అండి రాలేదు ఇక్కడ, ఇటు పైకి రాలే, కిందికి రాలే. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే అత్యల్పుడు, చెప్పండి, అత్యల్పుడు అత్యున్నతుని ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు. అత్యున్నతుడు అత్యల్పుని ప్రేమించే ప్రేమకు కృప అని పేరు. మనం దేవుడు ప్రేమించే ప్రేమకు భక్తి అని పేరు, మనకంటే పైవాడు. అయితే అత్యున్నతుడైనటువంటి దేవుడు అత్యల్పుడైన మనుషుని ప్రేమించే ప్రేమకు కృప. కృప అనగా కేవలం నిర్హేతువుగా, ఏ కారణం లేకుండా, అత్యల్పుడు, పెంట పోగుల్లో పడ్డవాడు, నీచుడు,
లోకంలో ఎన్నిక లేనివాడు. అలాంటి వాడిని దేవుడు ప్రేమించిన ప్రేమకు కృప అని పేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ రాస్తాడు కొన్ని మాటలు, దయచేసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో కృప అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఎవరైనా 15వ వచనం. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుతూ, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుటి వాడు ఆయన అని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. గనుక యోహాను చెప్పింది ఎవరిని గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. కనుక యేసుక్రీస్తు అంటే ఎవరంటే ఇక్కడ 16వ వచనంలో రాస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణ ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. యేసుక్రీస్తులో నుండి మనం కృప వెంబడి కృప పొందిన. కృప అంటే ఏంటి? అత్యున్నతుడైన దేవునికి చెప్పండి, అత్యల్పుడైన పాపి మీద ఉన్న ప్రేమకు కృప అని పేరు. గనుక దేవుడు లోకాన్ని, పాపిని ప్రేమించిన ప్రేమకు కృప అని పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించింది. ఇందులో ఆయన కృప ఉంది, ఇందులో నిజమైన ప్రేమ ఉంది. గనుక కృపకు పాత్రలు ఆయన అక్కడికి వచ్చి ఎందుకు వచ్చాడంటే బర్నబాగుడు వచ్చి వాళ్ళందరూ కృపాపూర్ణులుగా ఉన్నారు. అంటే ఏంటి? కేవలం మేము అల్పులం, కేవలం మేము స్వల్పులం, కేవలం మేము నీచులం, కేవలం మేము పనికి మాలిన వారం, ఆయనే గొప్పవాడు, ఆయనే మమ్మల్ని ప్రేమించాడు. మా యోగ్యతను బట్టి ప్రేమించలే, మా అర్హతను బట్టి ప్రేమించలే, మా మంచితనాన్ని బట్టి ప్రేమించలే, ఆయనే తన ఉచితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినాడని ఎరిగే బుద్ధి వారికి ఉండింది, దీనత్వం ఉండింది. ప్రార్థన చేస్తే పోలీస్ బిల్లు చెప్పినట్టే ఉంటుంది కొన్ని సంఘాలు. మీ సంఘాలు కాదు, సాధారణంగా కొన్ని సంఘాలు. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీరు మా ప్రార్థన నాలుగు బుర్రవుతున్నారు, రండి. నీ ఇంట్లో గాసుగాడు అనుకున్నా దేవుడిని కమాండ్ చేస్తావు. ఏం కమాండ్ అంటే నాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంటే మాత్రం నీ దీనత్వం ఉన్నక్కర్లే. మాటల్లో మాత్రమే కాదు, అనేక పర్యాలు మన జీవితంలో నమ్రత, దీనత్వం, సాత్వికం అనేది కనబడదు. మనం కేవలం అల్పులు, ధూళి వంటి వారు. లోకంలో త్రాసు మీద ఉండే ధూళి వంటి వారు. చిట్టుగారు అంగట్లో రాగానే ముందేం చేస్తాడంటే అంటాడు, ఎగిరిపోతుంది అంతే. మనం అందరం దూది పింజాలం, గాలిలో ఎగిరిపోయేటువంటి దూది పింజాలం. మనం కాదు, ద్వీపములన్నీ అంతే. అలాంటి మహామహుడైనటువంటి దేవుణ్ణి మానవుడమైన మనం సంబోధించేది ఎలాగ సంబోధించాలా? నిజమైనటువంటి ఒక సంబోధన ఎలాగున్నా, నీ స్వతంత్రతను బట్టి నీ తండ్రిని మాట్లాడినా ఎంత దీనత్వంతో, ఎంత భయభక్తులతో మాట్లాడాలి, ఎంత నమ్రతతో మాట్లాడాలి, అది కనిపించాడు అన్నమాట. అంత్యోక్య సంఘంలో కృప కనిపించింది. ఆయన వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి స్థిర హృదయంతో హత్తుకోనండి అంటే దీన్ని మార్చుకోకండి. ప్రారంభంలో సూదిలాగుంటాం, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టీచర్లు కానీ 3వ సంవత్సరం వచ్చేటప్పటికి దబ్బడాలు కూర్చుంటారు. ప్రారంభంలో ఎంతో భయభక్తులతో, ఎంతో వినయ విధేయతలతో ప్రార్థన రావడం. ఏమమ్మాయి సెకండ్ ఇయర్ రావడం లేదంటే చాలా పని ఉంటుంది. ఏం పని? పెత్తనం ఎక్కువైంది, ఊళ్ళు తిరగడం, వీధులు తిరగడం, ఫ్రెండ్స్ తిరగపోవడం, ఇవన్నీ. అందుకని అలాగే కొన్నిసార్లు ప్రారంభంలో ఉన్న నమ్రత, దీనత్వం తర్వాత ఉండదు. తర్వాత రాను మారిపోతాం. మొదట్లో ఉన్నంత నిజమైన నెమ్మది ఉండదు, భక్తి ఉండదు, రాను ముదిరిపోతాం. అది సంగతి. అనేక పర్యాయములు మన జీవితంలో ఉండే చెడ్డ బుద్ధిది. అయితే అక్కడ బర్నబా చేసిన కార్యం ఏంటంటే, ఆయన వచ్చి వారిని చూచి, కృపను చూచి సంతోషించలే, అంత మాత్రంతో ఉండలే. ఆయన ఏమన్నాడు? మీరు స్థిర హృదయంతో ప్రభుని హత్తుకోనండి. ఈ మీకు వచ్చిన కృప
ఈ మీ సాత్వికం అంతం వరకు ఉంచండి, ఆఖరి దాకా ఉంచండి అని చెప్పాడు. సరే, మన పాఠం ఇది కాదు, ఇది ఉపోద్ఘాతం. అయితే పాఠం ఏది? మనం చూడాల్సిన పాఠం 2 రకాలైన భక్తి. భక్తి 2 రకాలు. ఏమిటిదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా, నిజమైన పాపమును వచ్చిన నలుగురు ద్వారా, విధేయ ద్వారా తగ్గి కేవలం మేము దౌర్భాగ్యులు, ఆయనే గొప్పవాడని నమ్మడమే అది మొదటి భక్తి. రెండవ భక్తి ఏంటంటే ఆచార వ్యవహారాలను బట్టి ఆచార్యతను నడుచుకోవడం. వెళ్ళాడు కదా ఎవరు? పరిసయ్యుడు. నేను దశమ భాగాలు చెల్లిస్తున్నాను, నేను అన్ని ధర్మకార్యాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, తన గొప్పతనం తాను చెప్పుకున్నాడు. అనేక పర్యాయములు మనం అలాగే. నేను నిన్న చెప్పాను కదా, నిన్న కాబోలు ఏమని ఆయన ప్రార్థనలో దంచుతున్నాడు ఇష్ట ప్రకారం. ప్రభువా, దుర్మార్గులు అయిపోయినారు ప్రభువా, విశ్వాసులను పేరే కానీ పిశాసులు అయిపోతున్నారు. నువ్వు పిశాసువే కదా, నీ పేరు నీ చెప్పుకోకూడదు, నీ పేరు మీద నేను చెప్పుకొని చెప్తుంటారు. ఏం కారణం అంటే అవతల అనుకోవడం, ప్రార్థనలో ఇంకోరి మీద గురి పెట్టుకుని వారికి చెప్పడం. బోధకులమైన మాకు ఏంటంటే ప్రసంగాలు చేసేటప్పుడు దొరుకుతారు ఎక్కడో కనుక, అక్కడ మేము మాకు పడేస్తాం. అందుకని ఆయన అడిగిన, ఏమయ్యా ఏంటి ఆ ప్రార్థన? దేవుని ప్రార్థన చేసేటప్పుడు అదేంటని వీళ్ళని అంత దూషిస్తూ ప్రార్థన చేస్తావంటే, నీకేమో పులిపిడి దొరికింది అక్కడి నుంచి దంచుతున్నావు, మాకేమో ప్రార్థన దొరికింది ఇక్కడి నుంచి దంచుతున్నావు. దంపుడుతో సరిపోయాయి. బన్నబ కనుక అటువంటి సంఘాలకు వచ్చి ఉంటే, అబ్బబ్బబ్బ ఇది గర్విష్టమైన సంఘం, ఇది సంఘం కాదు, ఇది గర్విష్ఠుల యొక్క సమూహం లేచిపోయాడు. అయితే ఆయన వచ్చి కృపను చూశాడు, ఆ నమ్రత, ఆ దీనత్వం చూశాడు. వారి ఆచారయుక్తంగా చేయడంలే, వారి ఏదో అలవాటు ప్రకారం చేయడంలే, నిజమైన గౌరవంతో నిజమైనటువంటి నమ్రతతో చేస్తున్నాడు. అది వారికి. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం దయచేసి చూడండి, చదవండి, గట్టిగా చదవగల వాళ్ళే చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గట్టిగా చదవాల. బెన్యామీనుడైన కీషున్నాడు. కీషు భాగ్యవంతులకు ఒక బెన్యామీనుడు. ఆయనకు సౌర్ అనే కుమారుడు ఆయన ఉన్నాడు. అతడు చాలా చక్కని వాడు. ఇశ్రాయేలీయుల్లో అతని పాటి సుందరుడు ఎవడును కూడా లేడు. కనుక భుజాలు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తైన వాడు. చదువు. గనుక గాడిదలు ఎత్తడానికి పంపించారు సౌలు. గనుక గాడిదలు ఎత్తడానికి ఒక మనిషిని తీసుకొని, ఒక పనివాడిని ఒకటి తీసుకొని, ఒక పనివాడు, ఆయన ఏం ప్రత్యేకమైన పనివాడు కాదు, ఉన్న పనివాళ్ళలో ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి గాడిదలు ఎత్తుకురారా అని చెప్పి పంపించారు. వెతుకుంటే చదవండి 4వ వచనం. ఇప్పుడు అతను పోయి మొట్టమొదటి తిరిగిన స్థలాలు కొన్ని రాశాడు. ఏంటి ఆ స్థలాలు? మొట్టమొదటిది ఏంటి? ఎఫ్రాయిము మన్యంలోకి వెళ్ళాడు. ఎఫ్రాయిం అంటే ఫ్రూట్ఫుల్ అని అర్థం, ఫలవంతమైన. కనుక ఫలవంతమైన ప్రదేశాల్లో తిరిగాడు, అక్కడంతా చూచాడు. ఫలవంతమైన స్థలాలు ఏమైనా ఉంటాయో చూచాడు, లేవు. చదవండి తర్వాత. షాలిషా అంటే థర్డ్ అని అర్థం, మూడింతలు అని అర్థం. కనుక మూడింతలు కలిగినటువంటి ఆ స్థలంలో, మూడింతల రెట్టింపు గల స్థలంలో అక్కడ చూశాడు. పైనే చూస్తున్నాడు. అంత ఫలకరమైన స్థలాల్లో బాగా ఆ మూడంతలుగా అత్యధికమైన స్థలాలు. ఇంకా చదవండి. శైలిం అంటే నక్కలు అని అర్థం. కనుక నక్కలు ఎక్కలు తిరిగే స్థలాలు. గాడిదలు పోయినాయి కదండి, గాడిదలు ఎక్కంటే అక్కడ ఉంటాయి. గాడిద అంటే చాలా ప్రాముఖ్యమైన జంతువు. మాకు మరీ ఎక్కువ అంటే కర్నూలులో ఈ సర్కారు వాళ్ళందరికీ అసూయ పుట్టింది. అనగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. ఎందుకంటే కర్నూలు క్యాపిటల్ చేసినారు. కర్నూలు క్యాపిటల్ చేసేటప్పటికి అందరికి కడుపు మండింది.
కడుపు మండి ఏం కర్నూలు క్యాపిటల్ చేసినారని అక్కడ ఊరు మధ్యలో కొండారెడ్డి బురుజు అని ఒకటి ఉంది. ఆ కొండారెడ్డి బురుజు దగ్గర గాడిద అవుతుంది, గాడిదలు ఉంటాయి అక్కడ. ఆ గాడిదల ఫోటో తీసి ఇలాంటి గాడిదలు ఉండే స్థలం వాళ్ళది, అక్కడ పెట్టినారే క్యాపిటల్ అని అన్నారు. కానీ గాడిద అంటే చాలా ఎన్నిక లేదు. ఎందుకంటే ఒక పిల్లోడు అడిగినాడు గాడిదని చూసి, నాయన హీఈస్ ఎ ట్రూ క్రిస్టియన్ అన్నాడు. ఏమనంటే బోధ చేసేవాడు తమాషాలు ఆడకూడదు, చకచికాలు ఆడకూడదు, సీరియస్గా ఉండాలా, ఎప్పుడు కూడా ముద్దు బిగించుకుని ఉండాలా అని చెప్పితే వాడు చూశాడు గాడిద ముఖం ఇట్లే ఉంది కనుక ఇది హియర్ ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఫేస్ అన్నాడు. అరే ఏమి రా అట్ అన్నావంటే అది చూడు, ఎందుకో మరి దాని మనసు మనకు తెలియదు. కానీ ఎక్కడైనా ఉన్నాయి గాడిద, రాత్రిలో చూడు పగలు చూడు అలా దిగులు పెట్టుకొని ఉంటుంది. ఏ జంతువు ఉండదు అలాగా, కొంచెం ఏదైనా నెమరన్నా వేసుకుంటుంటుందా, దానికి ఏమి లే అలాగ దిగులు పెట్టుకొని ఉంటుంది. కనుక అది గాడిదలకు పోయి ఈ మాట అనేటప్పుడు సర్కారు వాళ్ళు అన్నారు మీకు గాడిదలు ఉన్నాయంటే వాళ్ళు అన్నారు రాయలసీమ వాళ్ళు ఏమని, మా గాడిదలు ఉంటే మీకు పందులు ఉంటాయి. సర్కారు జిల్లాలో ఎక్కడ పెట్టినా పందులే, అవి ప్రసిద్ధికి ఎక్కిన పందులు. భక్సింగ్ గారు చెప్పేవాడు ఏమనంటే ఆ పిగ్ మాస్టర్ జనరల్ కనుక లేకపోతే ఆ సర్కారు జిల్లాలో ఏమైపోను అంటే ఏమంటే రోడ్ల ప్రక్కనే లాట్రిన్లు కనుక ఆ పందులు చాలా సహాయం చేస్తున్నాయి వాళ్ళకు అని. కనుక లోకంలో ఆయా జంతువులు ఆయా కారణాలు కనుక పందులుండే స్థలం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, నక్కలుండే స్థలం. నక్కలుండే స్థలం అంటే ఆ బొరియల్లో ఉంటాయి అనగా చేలల్లో, ఆ చేలల్లో కూడా వెతికారు. దీనికి ఆత్మీయార్థంగా చూస్తే ఫలకరమైన స్థలాలు చూస్తాం, గొప్ప గొప్ప స్థలాలు చూస్తాం, మూడొంతుల అభివృద్ధి పొందిన స్థలాలు చూస్తాం, తంత్రంతో మంత్రంతో ఆయాదున్నటువంటి కుయుక్తి గల ప్రయత్నములతో తిరిగే ఆ స్థలాలు చూస్తాం. అక్కడుందే కానీ వీడి బుద్ధి మంచి బుద్ధి రావడం లే. ఎంతసేపటికి ఇలాంటి స్థలాలు చూసుకుంటూ వెళ్తున్నాడు. చదవండి ఇంకా. సూపు దేశం అనే స్థలానికి వచ్చినప్పటికీ దిగులు పుట్టింది. అరే మనం ఇక్కడ వెతుకుంటున్నాం, ఈ స్థలాలు ఆ స్థలాలు తిరిగేటప్పటికి లేట్ అయిపోతున్నది. మా నాయన చదవండి, మా నాయన గాడిదల గురించి చింతించక మన కొరకు చింది వీళ్ళు ఏమైపోయినారో ఎటుపోయినారో అని అనుకుంటారు కనుక పోదాంపా అని అన్నాడు. అప్పుడు పనివాడు సలహా ఇచ్చాడు, చదవండి. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, బహుగనుడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది. ఆ సంగతి వీడికి తెలియదు. ఎవరికి? సౌలు. అసలు అక్కడ దైవజనుడు ఉన్నాయని, దైవజనుడు అంటే ఏంటో కూడా అర్థం కాదు. కనుక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్తాం. అనేక పర్యాయములు లోకంలో మనుషులమైన మనం పైనే చూస్తాం, లోకాన్ని చూస్తాం, లోక సంబంధమైన వాటిని చూస్తాం, లోక సంబంధమైన గొప్పతనాలు చూస్తాం, ఘనతలు చూస్తాం, ప్రఖ్యాతులు చూస్తాం. కానీ దైవికమైన సంగతులు ABCDEFG ఏమండి 7 అంతలు. అమ్మాయిని చూడాలనుకున్నప్పుడు, అబ్బాయిలను చూడాలనుకున్నప్పుడు ఏ అపాయింట్మెంట్ ఉందా లేదా, బి బ్యూటీగా ఉందా లేదా, సి కాస్ట్ మన కాస్ట్ మన కులమా కాదా, కులాలు మాత్రం చూస్తే ఈ 2 ముఖ్యంగా చూస్తారు కనుక కాస్ట్ ఉందా లేదా. తర్వాత డి అంటే డౌరీ ఎంత ఇస్తారు, ఈ అంటే ఎడ్యుకేషన్ ఎంత చదువుకున్నది, ఎఫ్ అంటే ఫేమ్ మంచి పేరుందా పిల్లకు, అంతా అయిన తర్వాత జి అప్పుడు గాడ్లీనెస్. అది ముందు చూడం, ప్రారంభం చూసిందంతా ఇవన్నీ చూస్తాం. ఇది గాడిదలు ఎదుకురారా అంటే ఎక్కడన్నా దైవజనుడు ఉన్నాడా, ఎక్కడన్నా మందిరం ఉందా, ఆడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం, ప్రార్థన చేసి చెప్తారని తలంపు వాడికి లేదు. అసలు ఆ తలంపులు ఉన్నవాడు కాదు, కేవలం శరీర సంబంధి, లోక సంబంధంగా ఫలకరమైన స్థలాలు, గొప్ప గొప్ప స్థలాలు, ఉన్నతమైన స్థలాలు, అంత తంత్రమంత్రాలతో చేరిన స్థలాలే చూస్తున్నాడు. కానీ ఇది ఎరగలే. ఇప్పుడు పనివాడికి తెలిసింది. పనివాడికి తెలిసినప్పుడు షావుకారు తెలియదు, యజమాని తెలియదు. అప్పుడు అన్నాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఏ సంగతి చెప్తాడు అని అంటే ఎక్కడికి పోయింది వీడి బుద్ధి. చదవండి. ఇక్కడ వెళ్దాం రండి నన్ను. అది వచ్చింది కథ.
మనం వెళ్తే ఆ మనిషికి ఏం తీసుకెళ్దాం? ఏం కారణం అంటే ఏమైనా డబ్బులు ఇవ్వాలి కదా, బహుశా తెలిసినట్టే ఉంది. కానీ అక్కడికి వెళ్తే దైవజనునికి ఏదో తృణమో పణమో చేతిలో పెట్టాలి కదా, అక్కడికి వెళ్ళిన ప్రార్థన చేసుకోమంటే సెకండ్ ఇవ్వాలి కదా. చాలామంది మోటార్ సైకిళ్ళు, ఆయా రిక్షాలు ఆటోలు కొంటారు, కొన్ని ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వచ్చి సార్ కొంచెం దయచేసి ప్రార్థన చేయండి. ఏమయ్యా అంటే, ఇప్పుడు ప్రార్థన కూడా రావు కదా అంటే, లేదండి ఆటో కొన్నానండి, నాకు ఆటో బాగా జరిగేటట్టు, అది ఎక్కడ పడకుండా ఉండేటట్టు, అది డ్యామేజ్ కాకుండా ఉండేటట్టు, రిపేర్లకు రాకుండా ప్రార్థన చేయండి. అందుకు వస్తారు. వస్తే పుల్లారెడ్డి స్వీట్స్ అన్నా తీసుకొస్తారు. లేకపోతే అంత పోయేటప్పుడు 10 రూపాయలు చందా అండి. ఎవరికి ఇస్తావు చందా? ఏం కారణం అంటే ఏదో అలవాటు అయిపోయింది. ఏంటంటే దేవుని సేవకులు అంటే డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారనే అలవాటు. ఓ పిల్లోడికి అంటే గొంతులు పైసా ఇరుక్కున్నాడు, మింగినాడు తెలియక. మింగితే అంటున్నాడు. అందరూ అమ్మ నాయన అందరూ పరిగెత్తుకొచ్చి, అరే ఎందుకు మింగినావరా అంటే, మింగలే గొంతులు ఇరుక్కున్నది, పాస్టర్ గారిని పిలువు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, పాస్టర్ గారిని ఎందుకు పిలిచేది, ప్రార్థన చేయడానికి ఏముంటుంది. వాళ్ళేమో కాదుకూడదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. తీసేసిన తర్వాత, ఏమిరా పాస్టర్ గారిని పిలవమన్నావే, దేవుని సేవకుని పిలవమన్నా ఏమంటే, వాళ్లకు డబ్బులు లాగడం పని తెలుసునక్క. వాడు పాపం చిన్నోడు, వాళ్ళ అమ్మతో కూడా వాళ్ళ నాయనతో కూడా వచ్చాడు మీటింగ్కు. ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత బోధకుడు బోధ చేశాడు. బోధ చేసిన తర్వాత చందాలు వేస్తారు కదా, అందరూ వరుసగా పోయి దాన్ని వేస్తుంటే, ఏం బోధ చేసినాడో పోయాడు. అందరూ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయి చందా వేస్తున్నారే అని వాడికి అనుమానం వచ్చింది. పాపం చిన్నోడు కదా, కనుక పైసలు లాగేవడానికి వాళ్ళకి బాగా తెలుసు. ఏం చెప్తారో బోధ ఇవ్వకూడదా, ఉండేది ఇవ్వకూడదా? ఏమీ లేని వాడనయ్యా, ఏం లేదు నీకు, పర్సులో ఎంతుంది? ఆ పాట పాడుతున్నావే, పాడినారు ఏమనంటే, ఏమీ లేని వాడిని. ఏమి లేదా? నేను ఒకసారి క్రైస్తవునిగా ఉన్నప్పుడే బాగా జోబిలో చిల్లర చాలా ఉంది. అప్పుడు ఆ గుళ్ళోనేమో కానుకలు పడతారు, అనగా సంచులు. ఆ సంచి వచ్చేస్తున్న దగ్గరికి, ఇదేమో దొరకడంలే. ఏ తడివినా బ్యాడ్ కనబడింది. బ్యాడ్ అంటే తెలుసు మీకు, 5 పైసలు లాగా ఉంటుంది, 2 అణాలు. అది దొరికింది. బ్యాడ్ వద్దు అనుకున్నాను. మళ్ళీ ఇంకా పావలా దొరికింది. పావలా దొరికితే పావలా ఇస్తాడు. కడపడికి ఏదైనా కాని దొరకాలని నా ఇష్టం, బొట్టు అంటారు మీరు. ఆఖరికి దొరికిన తర్వాత ఆ చందా దగ్గరికి వచ్చేసింది. దానిలో వేసేసింది. ఇంటికి పోయి చూసుకుంటే ₹100. ఏమి చింతిస్తున్నో, దైవ చిత్తానుసారం దుఃఖం కాదు, శరీరానుసారం దుఃఖం. ఆ బేడన్న వేయకపోతున్నాయి, అడాన్న వేయకపోతున్నాయి, ఈ పావన వేయకపోతున్నాయి. వీళ్ళారా ఎంత వేస్తున్నారు చందాపేటలో, కానుకలు పెడితే ఎంత వేస్తున్నారు. వారు తమ కలిగిన దానిలో కొంత వేశారు. అయితే ఈమె ఎవరు? విధవరాలు. తనకు కలిగిందంతా వేసేసింది, 2 కాసులు. ప్రభు బిడ్డలమైన మనం ప్రభుకి ఎంతవరకు ఇస్తున్నాం? ఇచ్చేదారిలో ఎంత వెనకబడ్డాం, ఎంతగా క్షీణించిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఈనాడు ప్రభు కొరకు ఇవ్వడానికి జంకుతున్నాడు. మన దగ్గర ఏమి లేదే అంటాడు. చదవండి. అప్పుడు వాడేమన్నాడు? పనివాడు గట్టిగా చదవాలి, గొంతు తగ్గిపోయింది. ఏమి లేదే అన్నాడు. ఏముందిరా మన దగ్గర? పనివాడి దగ్గర ఉంటుందా? అసలు సావుకారు దగ్గర ఉంటుందా? ఏముందని అంటే, వెండి కలదు, నా దగ్గర పావుతులం వెండి ఉంది. ఎందుకుంది? వాడు పనివాడు కదా, వెండి ఉంగరం వేసుకో ఉంటాడు కనుక పావుతులం వెండి ఉంది. పనివాడి దగ్గర పావుతులం వెండి ఉంటే షావుకారు దగ్గర పావుతులం బంగారం ఉండదు. ఈయనకి ఉంగరం ఉంటే ఇది వెండి ఉంగరం అయితే వాడికి బంగారం ఉండదు. ఈ బుద్ధి కాదు వాడికి, ఈ బుద్ధి కావడంలే. అంత పిసినాడు. అంశం ఏదంటే శరీరానుసారం, శరీర విషయాలు మనస్కరించేవాడు, శరీరానుసారంగా జీవించేవాడు కనుక లోక సంబంధంగానే తలస్తున్నాడు, లోక సంబంధంగానే. అలాంటి వాడిని రాజుగా చేసి, రాజుగా చేస్తే ఏమన్నాడు? దయచేసి చూడండి. తాను రాజుగా చేస్తే ఎంతగా తాను విసుక్కున్నాడో, తానెంతగా అసహించుకున్నాడో. అయ్యా నేనండి,
నీ విషయంలోనే ఉంది మాకు ఆశ. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. ఆడికి వెళ్ళగానే ఈయనేమో దేవుని దైవ సేవకుని ఎరగలే, దైవ సేవకుని విషయం కూడా తెలియదు, దేవుని గురించిన విషయం తెలియదు. అయితే దేవునికి వీని గురించిన విషయం తెలుసు గనుక ఏమన్నాడు ఆయన, చదవండి, మీకు కనబడినోడు చదవండి. ఏమన్నాడు? దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో విచారించడానికి స్త్రీలను అడగడం మొదలుపెట్టాడు. స్త్రీలను అడిగి ఆ స్త్రీల ద్వారా తెలుసుకోవాలి, అయ్యా ఇక్కడ దైవజనుడు ఉన్నాడా, ఈ ఊర్లో దైవజనుడు ఉన్నాడా అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏమనంటే, ఇప్పుడే ఆయన ఈ ఊరికి వచ్చాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు, మీరు ఇల్లు కలుసుకోండి, ఆయన ఇప్పుడు భోజనానికి వెళ్ళకముందు, ఆయన రాకముందు భోజనం చేయరు గనుక మీరు వెళ్ళి ఆయన కలుసుకోండి అని వారు సలహా ఇచ్చారు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం. ఇప్పుడు వెళ్ళి అక్కడ నీళ్ళకు వచ్చిన స్త్రీలను అడుగుతున్నాడు ఏమని, నీళ్లు తీసుకొచ్చే స్త్రీలను చూసి అడుగుతున్నాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగాడు. ఎందుకంటే పూర్వకాలంలో ప్రవక్తను దీర్ఘదర్శి అనేవాళ్ళు. చదవండి. వారు దైవజనుడిని ఎరగలే, దేవుడిని ఎరగలే, కేవలం లోక సంబంధంగా ఉన్నతమైన స్థలాలు వెతుకుతున్నాడు కానీ దేవుడిని రాలే. అయితే దేవుడు వాడిని ఎరిగి ఉన్నాడు. దయచేసి చూడండి 15వ వచనం. యెహోవా సమూయేలుకు ముందుగానే చెప్పాడు, రేపు సౌలు వస్తాడని. ప్రియ సహోదరుడా, నీవు ప్రభుని ఎరగవు కానీ ప్రభు నిన్ను ఎరుగును. నీవు ప్రభుని వెతకలేదు కానీ ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. తన విషయంలో గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన రాజుగా చేయబోతున్నాడు. అది వాడు ఎరగలే. వాడు గాడిదలు ఎత్తుక్కుంటూ ఏదో పనివాడు చెప్తే విధి లేకొచ్చినట్టుగా ఉన్నాడు. ఈనాడు మనం కూడా అనేక పర్యాయం దేవుడిని ఎరగనున్నాయి, దేవుడు వెతకడంలే. ఏదో ఆ విషయాలు ఈ విషయాలు వారిని గురించి వీరిని గురించి ఆయా విధమైన ప్రయత్నాల్లో ఉన్నావే కానీ నీ అక్కడి తీర్చుకోవడానికి ఆయా కాని ప్రయత్నాలు ఉన్నావు కానీ దేవుని దగ్గర రావడంలే, ప్రభుని అడగడంలే, ప్రభుని విచారించడంలే. ఏం కారణం అంటే ప్రభు మీద నీకు దృష్టి లేదు. అయితే ఒక గొప్ప సంగతి ఏంటంటే ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడు, ప్రభు నీ విషయంలో ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక దైవజనుడు ఆయన చూడగానే రేపు ఇక్కడికి సౌలు వస్తాడని చెప్పాడు గనక ఆయన రాగానే ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి 19వ వచనం. సమూయేలు సౌలును చూచి నేను అక్కడ ఉన్నాడా అని అడిగాడు. నేనే ప్రదర్శకుడను, ఉన్నతమైన స్థలములకు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. నీవు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెల్లడించెదను. నువ్వు అనుకుంటున్నావు నాకేమని ఇవ్వాలని అనుకుంటున్నావు కానీ నేను నీకు ఇవ్వాలి, నేను నీకు పెడతాను. దేవుడు చెప్పాడు నీకు ఇమ్మని. నువ్వు దరిద్రుడు అయిపోయి నువ్వు ఆయనకి ఇవ్వలేకపోతే ఆయనకి ఇవ్వాలనా, ఏమి ఇవ్వాలా, ఏమి లేదు అనుకుంటున్నావు కానీ దేవుడు తన అనాది సంకల్పంతో నీకు ఇమ్మన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు గనుక నీ దగ్గరికి వస్తున్నా, నీకు భోజనం పెడతాను అంటున్నాడు గనుక ఉన్నతమైన స్థలాలకు ఆయన తీసుకుని వెళ్ళాడు. 19వ వచనం. సమూయేలు సౌలును చూచి నేనే ప్రదర్శకుడను, ఉన్నతమైన స్థలములకు వెళ్ళి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేది. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గూర్చి విచారపడకును, అవి దొరికినవి. ఇశ్రాయేలీకి అభీష్టం ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అని. నీ మీద నీ తండ్రి ఇంటి వారి మీదే కదా దేవునికి అభీష్టం ఉండేది, దేవునికి అభిలాష నిన్ను గురించి కదా ఉండేదంటే. ఏమన్నాడు సౌలు? చదవండి ఏమన్నాడు? అయ్యా నేను బెన్యామీనుడినండి. బెన్యామీను గోత్రం అంటే అంత నీచమైంది నీకు తెలుసు కదా. తృణీకరించబడిన గోత్రం, శిథిలమైన గోత్రం,
కేవలం 600 మంది మిగిలితే 600 మందికి సరైన భార్యలు లేక వెళ్ళిపోయి ఆ నాట్యగతులను వేషలను తీసుకొచ్చుకున్నాం. మాది కల్తీ గోత్రం అండి, మాది హీనమైన గోత్రం అండి అని చెప్తున్నాడు. బెన్యామీను గోత్రం చదవండి. నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైంది కాదా? అందులో నా ఇంటి వారు బెన్యామీను గోత్రంలో అల్పులైన వారు కారా? ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎన్నిక లేని వాడుగా ఉన్నప్పుడు, తృణీకరించబడిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరా, ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, నేను చాలా చెడిపోయిన వాడిని, చాలా చెడిపోయిన దాన్ని, నేను ఎలాగొస్తాను ప్రభు దగ్గరికి? ఏదో అందరు రమ్మన్నారు కాబట్టి మీటింగ్కి వచ్చాను, కానీ నేను ప్రభుకి ఎలా సమర్పించుకోగలను, నేను ప్రభుకి ఎలా నేను లోపడగలను, నేను చింత నీకుంటుంది. నిరుత్సాహపడబాకు, నిరాశపడబాకు. నువ్వెవరివైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమతో నేను పిలుస్తు. ఇల్లు వాకిల్లి లేని వారల్, ఇల్లు వాకిల్లి లేని వారల్ ఇహాన నమ్మ నమ్మ తగని వారల్. ఎవరు? ఇల్లు వాకిల్ లేని. ఇల్లు వాకిల్ లేని వాళ్ళు ఎవరు? అడుక్కు తినేవాళ్ళకి కూడా అక్కడెక్కడన్నా ఒక కాంపౌండ్ మీద ఒక ప్లాస్టిక్ కాగితం కట్టుకుని అక్కడ ఇల్లు కట్టుకోండి. ఏమి లేకపోయినా గుడిసెలుంటాయి. మరి ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఎవరు? మీ ఊర్లో ఏమో నాకు తెలియదు, కానీ సాధారణంగా మీరు వెళ్ళి చూస్తే రాత్రి 2 గంటలప్పుడైనా జోబిల్లో చేతులు పెట్టుకుని టక్ చేసుకుని అవనస్తులు ఆయా స్థలాల్లో నిల్చుని ఉంటారు. ఏం పనేమో మనకు తెలియదు. రోడ్డు మధ్యలో రోడ్డు ఇక్కడ అక్కడ మందిరం చర్చిలు అయ్యేటప్పటికి చర్చిలు గేట్ల దగ్గర ఉంటారు. జోబిల్లో చేతులు పెట్టుకుని వాళ్ళే ఇల్లు వాకిలు లేని వాళ్ళు. గరికి లేకపోతే ఇల్లు లేకుండా ఎవరికి ఉంటాయి? ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇహాన చెప్పండి, నమ్మదగని వారు. వాడు ఒకవేళ మీటింగ్కి వచ్చినా కూడా భయంగానే వెనకెక్కడన్నా కూర్చుంటాడు. ఇప్పుడు వెనక కూర్చున్న వాళ్ళంటే నేను అనడంలే, సాధారణంగా కూర్చుని ఏం కానీ ముందుకు రావడానికి ఓపికూడదు, ఆ వెనక కూర్చుంటారు. ఎవరెవరినో చూస్తారు. చూసాడు, వాడు అలెగ్జాండర్ గారు వచ్చినాడు, ఇది చూసినావా? అలెగ్జాండర్ గడా, అలెగ్జాండర్ గడా, వాడే అలెగ్జాండర్ గడా, వాడు వచ్చినాడా? పిక్సిలి కొడుకు అలెగ్జాండర్. ఎవరికైనా పేరుందేమో కనుక అలెగ్జాండర్. వాడు ఎట్లా వచ్చినాడు? వాడు ఏ ముఖం పెట్టుకొచ్చినాడు? పనికి మాలినోడు ఎట్లా వచ్చినాడు? ఇహాన నమ్మ తగని వాడు. అది వచ్చిందండి పిక్సిలి, ప్రిస్కిల్లా కూడా వచ్చింది. ప్రిస్కిల్లా ఎవరు? అదే ప్రిస్కిల్లా, మరేమో కూతురు, అది కూడా వచ్చిందా? అదే మొహం పెట్టుకుని వచ్చిందయ్యా. మనుషులు నమ్మరు. ప్రియ సహోదరుడా, ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఇహాన నమ్మ తన రాజ్యముని కీచును యేసు, తన రాజ్యముని కీచును యేసు, రండి సర్వజనులారా. లోకంలో నమ్మదగిన వాడు అయినప్పటికీ, లోకంలో ఎన్నిక లేని వాడు అయినప్పటికీ, లోకంలో తృణీకరించబడిన వాడు అయినప్పటికీ నిన్ను రమ్మంటున్నాడు. ఎందుకు? నిన్ను కొట్టడానికి కాదు, నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి. ఇదే ప్రభువైన క్రీస్తు యొక్క కృప. ఆయన ఎంతో కృపతో నిన్ను పిలుస్తున్నాడు. అపరాధముల చేతను పాపుల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయన కృపతోపును మనం రక్షించాడు. ఆయన పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఇంకెవరైనా రక్షించబడని వారు ఉన్నారా? ఇంకా మీ పాపులు క్షమాపణ పొందిన వారు ఉన్నారా? ఇంకొక యవనస్తుడు అడిగాడు, యేసు ప్రభువుని నమ్మితివే, యేసు ప్రభువుని నమ్మినందుకు నీకు ఏమొచ్చింది అని అడిగాడు. నీకేమొచ్చిందని? ఏదో వచ్చింది కాబట్టి కదా నేను వచ్చింది అని. లాగలేదు, ఏం లాభం లేకపోతే ఏమొచ్చింది అది అడుగుదామని. ఏమొచ్చిందంటే రావాల్సింది వచ్చింది అని ఇంకా ఊతమిచ్చిన అని. ఏమొచ్చిందంటే నేను ఎంత దూరం తిరిగి చెప్తున్నాను, ముసలోడినైనా కూడా అంటే ఎంత రుచి ఉండాలి చూడు. అదే అందుకనే నేను అడగాలనుకున్నాను, మీరు బ్రాహ్మణ్సా అని. నేను బ్రాహ్మణ్ కాదు, ఏమి కాదు, ఎవరు చెప్పినాను, పుట్టు క్రైస్తవుడు నేను అంటే ఎర్రగా లావుకుంటట్టు అనుకున్నాను. అనేక పర్యాయములు అనేకులు ఏంటంటే వారు శరీర సంబంధమైన లాభాలు కోరేవారుగా ఉన్నారు. లోకంలో ఏమొస్తుంది? నిజమే, న్యాయమే కదా, అడగవలసిందే కదా. ఏమొచ్చింది? ఆఖరికి ఏమొచ్చిందంటే నరకం అనేది ఒకటి ఉంది, అగ్నిగంధకములతో మండే గుండము, యుగాయుగములు అక్కడ ఉండాలి. అది తప్పించినాడు నన్ను, అందుకనే ఆయన నమ్మిన. ఆయన నన్ను తప్పించాడు. ఇదే ప్రభువైన క్రీస్తు నీకు చేసిన కార్యం. ప్రభునందు ప్రియుడా, ఆయన నువ్వు వెతకడంలే,
ఆయనకి ఇయ్యాలేమో, ఆయనకి పెట్టాలేమో, ఆయన దగ్గరికి వస్తే ఏమో అని అనుకుంటున్నావు, కానీ నీకు పెట్టడానికి ఆయన పిలుస్తున్నాడు. మనం దరిద్రులంగా ఉండగా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన లోకంలో దరిద్రుడయ్యాడు. తనకుని దాంతో పోగొట్టుకున్నాడు. తన సమస్తం పోగొట్టుకుని, ఎందుకు ఉన్నదంతా పోగొట్టుకోవడం అంటే లేని వాళ్ళకి ఇవ్వాలి, లేని నీలాంటి నాలాంటి దౌర్భాగ్యుని ప్రేమించడానికి. అది గ్రహించడంలే, మనం ఎరగడంలే. ఆయనకి ఏమి ఇవ్వాలా, అడగపోతే ఆయన ఏమైనా ఇవ్వాలేమోనే. ఆయన ఎవరో కూడా తెలియదు, వెతుక్కుంటూ వచ్చాడు. ఆ నీళ్ళకెళ్ళి ఆడపిల్లలను అడుగుతున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆయన దగ్గరికి ఆయన్నే అడిగాడు, ఏమని, అయ్యా ప్రదర్శకుడు ఎక్కడ? నేనేనయ్యా ప్రదర్శకుడిని, నువ్వు వస్తావని చెప్పి నిన్న నాకు దేవుడు చెప్పినాడు. నేను వస్తానా? తర్వాత నీ కొరకు మంచి మంచి ముక్కలన్నీ ఎత్తిపెట్టినాడు, ఆ జబ్బలు గిబ్బలన్నీ. అలా రా పోయినాను, రా వచ్చి పెట్టాడు. ఆశ్చర్యకరుడు ఏంటంటే, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నిన్ను ప్రేమించిన ప్రభు, సౌలును ప్రేమించిన ప్రభు నిన్ను కూడా ప్రేమించు. నువ్వు బెన్యామీనుడిగా ఉండొచ్చు, నువ్వు వేళ తృణీకరించబడిన గోత్రంలో ఉండొచ్చు, ఓ వేళ అల్పమైన గోత్రం, కల్తీ గోత్రంలో ఉండొచ్చు. నీ పుట్టుకేదైనా కానీ, నువ్వు ఏ కులమో, ఏ జాతో, ఏ అంతస్తో, దాన్ని చూడాయన. ఆయనకు కావాల్సింది నువ్వు కావాలా. ఇల్లు వాకిలు లేకపోయినా, కేవలం బజార్లు తిరిగేవాడమైనా, కేవలం లోకానుసారంగా జీవించేవాడమైనా, నువ్వు భ్రష్టుడైనా, ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. రా యేసు రమ్మను చున్నాడు పాపీరా, రా యేసు రమ్మను చున్నాడు పాపీరా, నమ్ము నీకు రక్షణ నీచు హృదయ తలుపు తట్టుచున్నాడు, నీ హృదయ ద్వారము తెరువుము. యేసు ప్రభున్ లోన రానిమ్ము, స్తుతించు యేసునే స్తుతించు, రేపే మగునో తెలియ నందున స్తుతించు, యేసునే స్తుతించు. రేపేమవుతుందో నీకు అది నీకు తెలీదు, రేపేమవుతావో నీకు తెలీదు. 12 అంతస్తులో అందరికీ పడిపోతున్నాయి. మరలా వస్తుందేమో, వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోకపోతే ఇంకా చచ్చుందరు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి భవనాలు పడ్డాయి. భయంకరమైనటువంటి దినాలు, సివిలైజ్డ్ ప్లేసెస్, చాలా సైంటిఫికల్ ప్లేసెస్, పెద్ద శాస్త్రీయ జ్ఞానం కలిగినటువంటి స్థలాల్లో లక్షలు తెచ్చారు. రష్యాలో ఇక్కడ వేలు తెచ్చారు. ఏ రోజు ఏం పరిస్థితుల్లో నీకు తెలియదు, రేపేమవుతుందో తెలియదు. ఎవరండి యేసు? వచ్చనేసు స్వర్గము నుండి ముక్తి సందేశము తెచ్చేనేసు, వచ్చనేసు స్వర్గము నుండి ముక్తి సందేశము తెచ్చేనేసు. లేచి మారు మనసు నందు, లేచి మారు మనసు నందు, రక్షణ నుండి సంస్తుతించు, యేసునే స్తుతించు, రేపే మగునో తెలియ నందున స్తుతించు, యేసునే స్తుతించు. ప్రభుని రాత్రి పిలుస్తున్నాడు. నువ్వు బెన్యామీనుడు అయినప్పటికీ, ఇశ్రాయేలు గోత్రంలో శిథిలమైన గోత్రమైనప్పటికీ, స్వల్పుడమైనప్పటికీ, గతించిన నిన్నటి రోజు మనం చూచాం. ఆయన కేవలం శిథిలమైనటువంటి గోత్రంగా చేశాడు. 70,000 మంది చచ్చారు. ఎవరు 600 మంది మిగిలారు. 600 మందికైనా ఎవరు లేక కొండల్లో పారిపోతే పిలిపించి ఇశ్రాయేలు దయగలిగి వారికి ఎవరైనా చేసుకుంటారా, అక్కడ నాట్యగతులు వస్తారు, అక్కడి ఆ శిలోకు అక్కడ నాట్యగతులు వస్తూ వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పి వారికి నేర్పించినారు. లేకపోతే అది గోత్రమే కాదు, ఎన్నిక లేని గోత్రం, తృణీకరించబడిన గోత్రం. అందులో కీషు కుటుంబం ఇంకా అల్పమైన గోత్రం. ఆయనను ప్రభు కోరుకున్నాడు. ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. రా ప్రభు దగ్గర, ప్రభుకు లోబడు. ప్రభు నేను వస్తున్నానని చెప్పు. ఆయన నిన్ను ఏం కోరుతున్నాడు? నువ్వు ఆయన నమ్మాలని కోరుతున్నాడు. ఎలాగొస్తుంది రక్షణ అనేది? రక్షణ అనేది రావడానికి గల కారణం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ రోమా 3:11 చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు ఎవడు? దేవుడిని మాట తెలియదు ఈ మనిషి, ఈ సౌలు.
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారు. అలాంటి వారిని ఆయన పిలుస్తున్నాడు. ఆయన అలాంటి వారిని ఆయన కావాలని కోరుతున్నాడు. అలాంటివే నాకు కావాలని కోరుతున్నాడు. అదే ఈనాటి ఆహ్వానం. ప్రభు ప్రేమను పిలుస్తున్నాడు. మరి ఎట్లా అది నీవు నీతిమంతుడు వెయ్యి, నీతిమంతుడు లేడన్నాడు కదా, నీతిమంతుడు ఇలాగా నీతిమంతుడు కావడానికి ఏం చేయాలా? ఒకవేళ ఏమైనా ధర్మకార్యాలు చేయాలన్నా చదవండి 20వ వచనం. 20 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని చేర్చబడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని చేర్చబడు. సౌలు రాజు అయినాడు. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు చూడలేము. సౌలు రాజు అయినాడు. రాజు అయిన తర్వాత సంగతి ఏంటంటే, రాజు అయిన తర్వాత ఓ గొప్ప యుద్ధం ఒకటి వచ్చింది ఆయన మీద. ఆ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పోరాడడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలందరూ కూడా పారిపోతున్నారు భయపడిపోయి. ఎందుకంటే వీళ్ళందరూ సైన్యం ఇంత గొప్ప సైన్యం ఉందే, మనం ఎక్కడ బ్రతుకుతామని అందరూ వెళ్ళిపోతున్నారు. అందరు డొంకలు తిరిగి ఆ సందుల్లో ఈ గొంతుల్లో ఇశ్రాయేలు అందరూ పారిపోతున్నారు కాబట్టి ఏం దోచడంలే. సమూయేలు అన్నాడు, నేను వస్తానులే అన్నాడు. 7 రోజులు అయింది, రాలే. గనుక ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఏం చేయాలా? చదవండి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు దిగులు పడుతూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టుగా తెలుసుకొని గుహల్లోనూ, పొదల్లోనూ, మెట్టుల్లోనూ, ఉన్నత స్థలముల్లోనూ దాగుకుండ్రి, కూపంలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాద్ దేశమునకు, గిలాద్ దేశమునకు వెళ్ళిపోయి, గాని సౌలు ఇంకను గిల్గాల్లోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను, సమాధాన బలులను నా ఎదుగు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించెను. బలి అర్పిస్తే నాకు మేలు వస్తుంది అనుకుంటున్నాడు. తన దోషం తాను ఎరగడంలే, తన తప్పు తాను ఎరగడంలే. యుద్ధం వచ్చింది, పోరాటం వచ్చింది, ఎదుర్కోలు వచ్చింది. ఈ భ్రష్టమైన, ఈ చెడిపోయిన బెన్యామీనీలు ఎప్పుడైతే వారు 70,000 మంది చచ్చారో వాళ్ళు ఏమైనారు? మళ్ళా చెప్పండి. మనం చూసాం కదా ఈ సూచన చరిత్రలో. బెన్యామీన్ చరిత్రలో మొదటి భాగం ఏది? బెనోని, దుఃఖపుత్రుడు. అయితే రెండవ భాగం ఏది? బెన్యామీనుడు. తండ్రి ప్రేమించాడు. తండ్రి మా ప్రేమ ఆయన పెనవేసుకున్నది కనుక ప్రేమించినాడు. ప్రేమించి మేలు పొందాడు కనుక తోడేలయ్యాడు. తోడేలు వల్ల క్రూరుడు అయిపోయినాడు. ఆ లేవి భార్యను, ఉత్పత్తిని భంగం చేసేవాళ్ళు అయినారు. అడగడానికి పోతే యుద్ధానికి రమ్మన్నారు. అలాంటి తోడేళ్ళు అయినారు. ఆ తోడేళ్ళు అయినందువలన పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమైనారు? సమూల నాశనం. మొదటిసారి, రెండోసారి ప్రభు తరుణం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అయినా గుణపడలే. మూడవసారి సంపూర్ణంగా 70,000 మందిని చంపేశాడు. దిక్కులేని వారైనా ఎప్పుడైతే తగ్గినారో అప్పుడు ప్రభు యొక్క పాదాలు. గనక 4వ దశ ఏది? 1 బెనోని, బెన్యామీను. 3వది ఏంటి? తోడేలు. 4వది ఏంటి? 4వది అప్పుడు మర్చిపోయినారా? 33వ అధ్యాయం. 33వ చదవండి. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. మోషే ఏం చెప్పాడు వారిని గురించి? మోషే వారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? వారికి మీద తోడేడు కాదు, ఏంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు వారిని అంటే గట్టిగా చదవండి, వినబడున్నా. అది ఆఖరి పంక్తికి వచ్చినావు. బెన్యామీను యెహోవా ప్రియుడైనాడు. ఎప్పుడైతే 70,000 మంది చచ్చారో, శిథిలమైపోయిందో, అప్పుడు దేవునికి ప్రియుడయ్యాడు. ఇంకా
గనుక ఆయన దగ్గరికి వెళ్ళాడు గనుక సురక్షితంగా ఉన్నాడు. ఇంకా ఏం కారణం అంటే ఆయనే వానికి ఆశ్రయంగా ఉన్నాడు గనుక ఆయన భుజముల మధ్యలో ఆయన జీవించేవాడు. ఎల్ షదాయ్, ఆయన మనకు శక్తి గల దేవుడు. ఆయన మనల్ని పోషించేవాడు, మనల్ని ఆయన ఆదరించేవాడు. గనుక ఈ శిథిలమైనటువంటి గోత్రికులు ఆయన రొమ్మున చేరారు, ఆయన రొమ్ములో ఉన్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా 26:3 చదవండి. ఎవని మనసు అనగాని ఎవని మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడు. ఎందుకు? ఏలయనగా అతను నీ యందు విశ్వాసం. కనుక ఆయన ఎవరైతే విశ్వాసం ఇస్తారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన్ని ఎవరైతే ఆనుకుంటారో వారు పూర్ణమైన విశ్రాంతి కలవారు. ఎందువల్లంటే ఆయనే వారిని కాపాడు. పాతొచ్చు బైబిల్ చదవండి. పాతొచ్చు బైబిల్ అంటే మంచి మంచి చీరలు, మంచి మంచి చొక్కాలు, శరాయిలు వేసుకొస్తారు. బైబిల్ మాత్రం చిరిగిపోయిన బైబిళ్ళు ఉంటాయి. అటువంటి వాళ్ళు కాదు. పాతొచ్చు బైబిల్ అంటే రెఫరెన్స్ బైబిల్, అది పాతొచ్చు. వాళ్ళు చదవండి. అదే 3వ వచనం 26:3 తీసినారా? బైబిల్ ఉండేవాళ్ళు బైబిల్ తీస్తుండండి. 26:3 అది పాతొచ్చు బైబిల్, అది కొత్తొచ్చు బైబిల్. పాతొచ్చు బైబిల్ వాళ్ళు చదవాలి. ఎవరికి లేదా రెఫరెన్స్ బైబిల్? మీకు నేను సలహా ఇస్తున్నా, ప్రతి ఇంటికి కనీసం ఒక్క రెఫరెన్స్ బైబిల్నో పెట్టుకోండి. రెఫరెన్సెస్ చూడండి, చదవండి, నేర్చుకోండి. ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా వాక్యంలో ఎదగండి. రెఫరెన్స్ బైబిల్ ఏముందంటే ఏముంది? స్థిర మనసు గలవారు నీ మీద ఆనుకుందరు కనుక నీవే వారిని కాపాడు. స్థిర మనసు గలవారు. స్థిర మనసుకు ప్రతికూల పదం ఏంటి? అస్థిరమైన మనసు గల చలచిత్తులు, ద్విమనస్కులు. కాసేపు అటు ఉంటారు, కాసేపు ఇటు ఉంటారు. కాసేపు వాళ్ళ పార్టీలో ఉంటారు, కాసేపు పచ్చ చొక్కా వేసుకుంటారు, కాసేపు రంగులు చొక్కా వేసుకుంటారు. రకరకాలుగా ఉంటారు, అస్థిరులు. కానీ స్థిర మనసు గలవారు నీ మీద ఆనుకుందరు కనుక నీవే వారిని కాపాడుతావు. నువ్వు వారికి పూర్ణ శాంతినిస్తావు. ఇదే ప్రభు యొక్క వాగ్దానం. గనుక ఈ శిథిలమైన గోత్రం ఏది? బెన్యామీను గోత్రం. 70,000 మంది వచ్చి దిక్కులేని వారైనారు గనుక వారు ఆయన అక్షస్థలంలో చేరడానికి ప్రయత్నించారు. ఆయన రొమ్మున ఆనుకున్నారు. వారు క్షేమంగా ఉన్నారు. ఆయన భుజముల మధ్యలో ఉన్నారు గనుక వారికి నూతనమైన సంతోషం వచ్చింది. గనుకనే వారి విషయంలో దేవుడు చేసిన మేలేదంటే ఆయన రొమ్మున ఆనుకున్నారు గనుక ఆయనే వారిని కాపాడి వారిలో నుండి ఒకడిని మొదటి రాజుగా ఏర్పరిచారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరతను? బెన్యామీను. కనుక బెన్యామీను గోత్రం ఎప్పుడైతే ఆయన రొమ్మును ఆనుకున్నదో, ఆయన రొమ్ములో చేరిందో, అప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఆ శిథిలమైన, ఆ భంగమైన, భ్రష్టమైనటువంటి ఆ గోత్రంలో నుండి మొదటి రాజును ఏర్పరచుకున్నాడు. ఇంకెవరు లేరా రాజులు? యూదా గోత్రం ఏర్పరచుకోకూడదా? షిమ్యోను గోత్రం, లేవి గోత్రం ఏర్పరచుకోకూడదే? ఆ శిథిలమైన గోత్రం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ప్రభు. ఆయన ప్రేమించి ఇతరును కూడా అబ్రహాము కుమారుడు గనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది గనుక జకయా త్వరగా దిగు. వాడు దాక్కునున్నాడు, దొంగను, మోసగాడిని. ఈ మోసగాడిని నేను ఆయన చూస్తే ఏమంటారో అని చెప్పి ఆకులు గల మేడి చెట్టుకి దాక్కుని చూస్తున్నాడు. ఎవరు చూడలే, పుట్టివాడు చిన్న మనిషి ఆ ఆకుల్లో దాక్కున్నాడు. అయితే ప్రభు దారి తప్పి పక్కకు వస్తున్నాడు. ప్రభువా ఇది ప్రభువా రోడ్డు, అటెందుకు పోతావు? ఆ రోడ్డుకి ఎందుకు వచ్చి జకయా త్వరగా నేడు నీ ఇంట నేను ఉండవలసినది, నీ ఇంటికి రక్షణ వచ్చినది గనుక మొదటి రాజును ఏర్పరచుకున్నాడు. అయితే ఆ రాజు ఏం కోరాడు? దహన బలి అర్పించడం కోరుకున్నాడు. తనకు కష్టం వచ్చింది. సమూయేలా రాలే, ఇశ్రాయేలీలా పారిపోతున్నారు. సైన్యం చూస్తేనేమో మిడతలుంది. వారికి ఏం తోచక ఏం చేశారండి? ఆయన ఒక దహన బలిని అర్పించగానే జరిగిన సంగతి ఏంటి? 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతను చూచి నీవు చేసిన పని ఏమిటి ఏమని అడిగాడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు ఒకటి, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు 2,
ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉన్నట్టు నేను చూచి నా వాయిడములు సర్కంస్టెన్స్ వచ్చినాయండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. జనులు చూస్తున్నా అందరూ పారిపోతున్నారు. వాళ్ళేమో ఫిలిష్తీయులేమో విస్తారంగా వచ్చి వాళ్ళు అక్కడ దిగారు. తమరేమో వస్తారన్న టైంకి రాకపోతుంది గనుక నేను బలి అర్పించినానంటే ఏమన్నానండి? దయచేసి చూడండి. సమూయేలుని చూచి ఎందుకు ఇలా చేశావంటే 12వ వచనం, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలిని అర్పించాను. తనంతటి తానే చేశాడు, భక్తి కార్యం చేశాడు. దహన బలి అర్పిస్తే అప్పుడైనా దేవుడు శాంతి అవుతాడేమో అనుకున్నాడు. అయితే ఏమొచ్చింది? శాంతి కాకపోగా అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకు పని చేస్తేవి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనికి కనుగొని ఉన్నాడు గనుక నీ రాజ్యం అతనికి ఇవ్వబడు. రాజ్యభ్రష్టుడయ్యాడు. దేవుడిచ్చాడు తరుణం. ఎందుకు రాజ్యభ్రష్టుడయ్యాడు? దేవుడు వెతకలే. ఆచార కార్యం ద్వారా, ఓ యజ్ఞం ద్వారా, లేకపోతే ఓ బలి ద్వారా దేవుడు సంతోషపరచాలనుకున్నాడు. అందువల్ల నష్టం. 15వ అధ్యాయం దయచేసి చూడండి. 15వ అధ్యాయం ఇక్కడేమో ఇచ్చింది? 15వ అధ్యాయం 3వ వచనం చదవండి గట్టిగా. ఎవరినో అమాలేకీయులందరినీ హతం చేయి. అమాలేకీయులందరినీ హతం చేయమని. అమాలేకీయులు అనగా నాకిడి ప్రజలు అని అర్థం. ఎవరు వారు అంటే ఏశావు సంతానం. ఏశావు ఎవరంటే తాను భ్రష్టుడు, వ్యభిచారి, తాను తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టు. రాబాయ్ చూడు, ఇక్కడ నవ్వడానికి స్థలం కాదు, సరిగ్గా కూర్చు. ఇప్పటి నుంచే తాను ఆ అమాలేకీయుడు అనే మాటలో శరీరానుసారం వెళ్ళిపోయి శరీరాన్ని అంతా చంపు, శరీర సంబంధమైన కార్యాలను చమ్మని అడిచాడు. అన్ని వరుసిచ్చాడు. గాడిదలను, వాళ్ళకుండే గొర్రెలను, ఎద్దులను అన్నిటి చంపంటే ఈయనేం చేశాడు? దయచేసి చూడండి ఏం చేశాడు. అగగంటే రాజు, అమాలేకీయులు రాజు. అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పెంగి చూచింది. అక్కడ ఇద్దరు దేవదూతలు కనబడ్డారు. పేతురు కనబడలే, యోహాను కనబడి. ఏమన్నారు వాళ్ళు? చదవండి. అన్నింటినీ నిర్మూలన చేసి దేవుడు చెప్పింది ఏమని? సంపూర్ణంగా నాశనం చేయమంటే అన్నింటినీ చేయలే. అన్నింటినీ చేయకుండా కేవలం బలమైన వాటిని, బలిసిన వాటిని, రాజుగారిని పట్టుకొచ్చాడు. ఎందుకు? పట్టుకెళ్ళిపోయి గ్రాండ్గా చంపుతాం. అక్కడ ఏం కారణం అంటే ఆడికి పోతే మన దేవునికి బలులు అర్పిస్తాం కనుక అది బాగా ఉంటుంది అని అనుకున్నాడు తన సొంత అభిప్రాయం ప్రకారం. కనుక తన సొంత అభిప్రాయం చేశాడు. వచ్చాడు. రాగానే సమూయేలును చూచి ఏమన్నాడు? చదవండి 13వ వచనం. తరువాత అతడు సౌలు ఎద్దుకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగ్గా, కానీ యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతున్నాను. సమూయేలుతో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు చెప్పిన మాట నేను నెరవేర్చినానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా పని అంతా నేను నెరవేర్చిన. 14వ వచనం. సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు. సరే, నువ్వు దేవుని చిత్తానుసారంగా చేసావు కదా, దేవుడు వాటి అన్నింటినీ నాశనం చేయమన్నాడు కదా, మరి ఆ ఎడ్ల రంకెలేంటి, ఆ గొర్రెల అరుపులేంటి, అవి ఎక్కడివి అని అడిగాడు. 15వ. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నింటినీ నేను నిర్మూలన చేసినాను అనగా
అన్నిటిని నిర్మూలన చేశాను. యెహోవాకు బలి పశువులుగా తెచ్చాను. మంచి బాగున్నాయి, మాంసాలు బాగా బలంగా ఉన్నాయి, దేవునికి బలులు అర్పిస్తాం. మన లేవీయులు బాగా తింటారు కదా, అందుకని చేసే తప్పుడు పని చేసేది దేవుని సేవకునికి ఓ 10 రూపాయలు ఆ కానుక ఇచ్చేస్తే పోయిందని. ప్రభునందు ప్రియుడా, నీ కార్యం ఏంటి? దేవుని చిత్తానుసారంగా నడిచావా? ఆయనకు లోబడ్డావా? ఆయనకు విధేయుడు విన్నావా? ఆయన మీద ఆధారపడ్డావా? లే. ఆయనకు ఆధారపడకుండా కార్యాలు చేసి వెళ్ళిపోయి లంచం ఇచ్చి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయించుకుని లేదా ఉద్యోగం సంపాదించుకుని సీటు సంపాదించుకుని స్తుతికూటం పెడతాడు. స్తుతికూటం పెట్టి అందరికి తలా అంతంత బిస్కెట్లు ఇచ్చేసి, ఉప్పు బిస్కెట్లు చిప్పుగా ఉంటాయి, ఆ ఉప్పు బిస్కెట్లు ఇచ్చి, లేదా అన్ని కారాలు అంత చిన్న లడ్డు, చిన్న దానికి వేరే డిపార్ట్మెంట్లు ఉంటాయి కొన్ని షాపులు, చిన్న లడ్లు పెట్టేసి అందరికి ఇచ్చేసి యెహోవా ఏమన్నా దారికి ఎన్నో మేలు. ఏం చేసినాడు నీకు మేలు? కన్సల్టర్కి లంచం ఇచ్చి తెచ్చుకుంటువి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అంత అయిన తర్వాత మన ప్రియ సహోదరుడు మన గోఖలే గారు ఇప్పుడు మనకు ప్రార్థన చేస్తాడు. నా ప్రియమైన ప్రభువా, మన అహరోను గారికి ఎంత అద్భుతంగా నువ్వు ట్రాన్స్ఫర్, ఎంత అద్భుతంగా చేశాడు. కనుక అంత చేస్తే ఒకవేళ దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తే బలులు బాగుండొచ్చు, లేవీలు బాగు తినొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఏమన్నాడు కూడా? వెంటనే సమూయేలు ఏమన్నాడు? ఇలా చేశానండి, అందుకని తీసుకొచ్చానండి అంటే, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయదు, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుము అని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారి లయము వరకు వారితో యుద్ధము చేయము అని సెలవిచ్చను. ఆయనగా నీవు ఎందుచేత యెహోవా మాట వినకపో దోపుడు మీద ఇవ్వబడితివి, ఆయన దృష్టికి కీడు చేస్తేవి. అందుకు సౌలు, ఈ మాట అనవద్దు, నేను యెహోవా మాట విన్నాను. ఎక్కడ విన్నావు? నువ్వు చేయకూడని పని చేశావు గనుక ఇప్పుడు తిరిగి సమూయేలు ఏమంటున్నాడు? అయితే గిల్గాల్లోని దేవుడిని యెహోవా బలి అర్పించుటకై జనులు శపితమైన గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి నేను సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను చూచి ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు నువ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టం. గనుక నువ్వు మాట వినలేదు గనుక నువ్వు ఇన్ని బలులు అర్పించినా ఆ బలులు దేవుడు ఇష్టపడు. నేను బలిని కోరు వాడిని కాను. నీ బలులు, నీ యొక్క అర్పణలు అవి కాదు కావాల్సింది. నువ్వు కానుక పెట్టిలో ఎంత వేసినావో, లేకపోతే స్తుతికూటంలో ఎంత ఇచ్చినావో, ఎంత ఖర్చు పెట్టినావో అది కాదు కావాల్సింది. లేక మందిరానికి ఒక ఫ్యాన్ తీసి ఇచ్చినావు, దాది కాదు కావాల్సింది. దేవుని మాట వింటున్నావా? ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావు. ఇలా నువ్వు చేసావు గనుక నీ రాజ్యం నిలవదు, నీ రాజ్యం తీసేసి దేవుడు తన అపారమైన కృప చొప్పున ఆశ్చర్యమైన రీతిగా శిథిలమైనటువంటి బెన్యామీను గోత్రంలో నుండి మొదటి రాజును ఏర్పరచుకున్నాడు, కానీ అతను అది నిలబెట్టుకోవాలి. అయితే మొదటి వాడిని ఇంకొకరిని ఏర్పరచుకున్నాడు. ఎవరైనా దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, అక్కడ రాస్తాడు. ఈయనెవరు? 3వ అధ్యాయం 4వ వచనం. గర్విస్తున్నాడు, అతిశయిస్తున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. దేని బట్టి? 4వ వచనం, 3:4. కావాలంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చును. ఏమిటి? ఏం శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి నీకు ఏమున్నాయి? ఆయన అన్నాడు, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకుని దలిచిన ఏళ్ళ నేను మరి ఎక్కువగా చేసుకునగలను. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశము వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడినై ఆసక్తి విషయంలో సంఘమును హింసించి వాడినై ధర్మశాస్త్రం వల్ని నీతి విషయం అనిందుడనై ఉంటుని ఆయనను. నేను ఇదివరకు నేను కూడా అలాగే ఉన్నా, సౌలులాగే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను దాన్ని తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాడు? 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి, ధర్మశాస్త్ర మూలమైంది నా నీతి, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందు విశ్వాసం వలనైన నీతి. అంటే అదేంటిది అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయనందు అగుపడి నిమిత్తం ఏ విధము చేత నేను మృతుల్లోని నాకు పునరుద్ధానం కలుగు నిమిత్తం ఆయన మరణ విషయంలోను సమానానుభవం కలుగువాడినై ఆయనను ఆయన పునరుద్ధానమును ఆ బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమల్లో పాలువాడిన ఒకటితో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకు కలిగిందాన్ని అంత పెంటగా ఎంచుకున్నాను. ఈయన కూడా బెన్యామీనుడే. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన అనుసరిస్తున్నాడు, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతున్నాడు. ఆయన చెప్పిన మాట ఏదంటే 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం, తాను తన యొక్క జీవితాన్ని గురించి తాను ఇచ్చిన సాక్ష్యమేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన తన జీవితాన్ని గురించి తాను చెప్తూ సాక్ష్యం ఇస్తున్నాడు. 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించింది అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడిను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడిను. ఏమని చెప్తున్నాడు? నాకు దేవుడు తన వాక్యం అనేటువంటి అధికారం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చెప్పడానికి పునరుద్ధానానికి వచ్చిన వాక్యం ఇచ్చాడు. ఆయా నీకెప్పుడు కనబడ్డాడు? మొదటి కనబడ్డా? లే. మొదటి ఎవరికి కనబడ్డాడు? కేఫాకు కనబడ్డాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ కాదన్న మాట. ఫస్ట్ ర్యాంక్ కాదు, పోనీ సెకండ్ ర్యాంక్ అయినా ఏమన్నా వచ్చిందా అని నాకు నా 5వ వచనం, అది ఆయన కేఫాకును తర్వాత 12 కనుక నాకు 13th ర్యాంక్, 13వ నంబరు. పోనీ 13వ నంబర్ అని ఒప్పుకున్నాడా? అటు పిమ్మట ఏ నోటికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడిను, 500 మంది కనబడ్డాడు. కనుక నా నంబర్ ఎంత 501. 501వ నంబరా? అరే సిగ్గుమాలినాడా చెప్పుకుంటున్నావే, చాలాసార్లు ఎంసెట్ రాసి చెప్తుంటారు. నంబర్ ర్యాంక్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? 12,000. 12,000 అంటే గొప్ప అనుకుంటున్నావా? అది నీకు సంతోషం అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నాకు ఆయన కనబడ్డాడు, కేఫా కనబడ్డాడు, ముందు 12 మంది కనబడ్డాడు, తర్వాత 500 మంది కనబడ్డాడు. ఆ తర్వాత సంగతి ఇది 6వ వచనం, అటు పిమ్మట ఏ నోటికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అనేది కనబడను. పోనీ అందులో ఎవరైనా ఒకవేళ మిగిలిపోతే నీకు వస్తుందా ర్యాంకు? వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబు కనబడను, అటు తర్వాత అపోస్తులందరికీ కనబడను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడి. ఎక్కడేసుకున్నాడు? అకాలమందు పుట్టిన నాకు. అకాలమందు పుట్టింది ఏది? చెట్టుకు అకాలమందు పుట్టే కాయకి ఏమని పేరు? ఏమండి మీరేం తెలుగుదేశంలో ఉన్నట్లేరే, ఇంగ్లీష్ మీడియం చదవగానే తెలుగు మర్చిపోతే ఎట్లా? అకాలమందు పుట్టిన కాయని ఏమంటారు? అకాలమందు పుట్టిన ఆయన కుక్క మూతి పిందే. ఏమో అంత గౌరవం మీద కుక్క మూతి పిందే. అకాలమందు పుట్టిన గుడ్డుని ఏమంటారు? తోలుగుడ్డు. ఎంత నీచంగా పోల్చుకున్నాడు. నేను కేవలం కుక్క మూతి మీద పిందెను, నేను కేవలం తోలుగుడును. అకాలమందు పుట్టిన ఆఖరికి నాకు కూడా కనబడ్డాడు. ఏమనంటే అకాలమందు పుట్టిన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఫస్ట్ ర్యాంక్ కాదు, 13వ ర్యాంక్ కాదు, 501 కాదు, అకాలమందు పుట్టినాను కనుక నాకు కనబడ్డాడు. పోనీ అదన్నా నిలబెట్టుకున్నాడా అని దయచేసి చూడండి. తర్వాత ఏమన్నాడు? ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, నేను అందరికంటే తక్కువ అని వాడిను, అపోస్తులందరిలో ఆఖరి వచ్చినాను కనుక నేను అకాలమందు పుట్టినవాడు అనిపించుకున్నాను. మళ్ళీ లెక్కేసుకున్నాడు. మళ్ళీ లెక్కేసుకుని ఏమన్నాడు? దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనిపించుకున్నకు యోగ్యుడు కాదు. అది కూడా కాదు.
మరి ఇంకేంటి నువ్వు? ఏమి లేకపోతే ఇంకేమి నువ్వు? దయచేసి చూడండి. ఇప్పుడు 11వ వచనం, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను గనుక నేనేమై ఉన్నానో, నేను 1వ వాడిని కాదు, 2వ వాడిని కాదు, 3వ వాడిని కాదు. 10వ వచనం ఆఖరికి ఏమన్నాడు? నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. నేను కేవలం కృప ద్వారా. కృప అనే మాటకి అర్థమేందండి? ఉన్నతమైన దేవునికి దౌర్భాగ్యమైన పాప మీద ఉండే ప్రేమ. కేవలం నేను దౌర్భాగ్యుణ్ణి, నన్ను ఆ అపారమైన కృపతో ఆయన ప్రేమించాడు. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఎందుకట్లా తను తాను తగ్గించుకున్నాడో, తన పరిస్థితి అంతా, తన పూర్వ జీవితానికి తాను జ్ఞాపకం చేసి. 12వ వచనం, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడింది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను. ఆయన కృప ద్వారానే నన్ను ఏర్పడు. అపోస్తలుడైన పౌలు జీవితమంతా కృప, అంత కృపతోనే తను నింపబడ్డాడు. ప్రతి ఉత్తరం చూడండి, మీరు ఇంటికి వెళ్ళిపోయి ప్రతి ఉత్తరంలో కృపతో ప్రారంభించాడు, ముగింపు దేవుని కృప మీకు కలుగును గాక కృపతో ముగించాడు. ఆయన ప్రయాణాలు కూడా అంతే. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, తను ప్రయాణమై వెళ్ళినప్పుడు, సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అతిశయంతో వెరవీగి తాను వెళ్ళినవాడు కాదు. ఆ వెళ్ళినప్పుడు కూడా దేవుని కృపకే అప్పగించుకున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 40వ వచనం. పౌలు సేల్ని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయొచ్చుడని. వెళ్ళినప్పుడు కూడా దేవుని కృపకు అప్పగించుకున్నాడు. వచ్చేటప్పుడు, సేవ చేసి వచ్చేటప్పుడు అప్పుడు ఎలాగా ఉన్నాడు? దయచేసి చూడండి 13వ అధ్యాయం 14వ అధ్యాయం అక్కడ ఏమన్నాడు? తిరిగి వచ్చినప్పుడు చదవండి 26వ వచనం. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించబడిన వాడై మొదటి బయలుదేరిన అంత్యోక్యకి తిరిగి వచ్చిన. తన జీవితం అంతా కృప మీద ఆధారపడ్డాడు. కృప అంటే అర్థం ఏంటి? నేను కాదు ఆయన, ఆయన వల్లనే జరిగింది, నా వల్ల కాదు, నా వల్ల అయింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట అంటాడు, అయ్యా మీరందరినీ నేను సంపాదించుకున్నాను, మీరే నాకు సాక్షులు అని వారిని గురించి చెప్తూ ఆయన ఏమన్నాడు? 3వ వచనం, రాతి పలకల మీద శిరాతో వ్రాయబడక మెత్తని హృదయంలోను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు అయ్యున్నారని మీరు తేటపరుస్తున్నాను. మీరెవరు అంటే, నేను దేవుని యొక్క వాక్యం చేత వ్రాయబడిన నా రాతి పలకలు, మీరు నా మృదువైనటువంటి మీ హృదయాల మీద నా వాక్యం రాశారు. నా ద్వారా వచ్చిన అని వెంటనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మేలుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు? 4వ క్రీస్తు ద్వారా దేవునిలా మాకిటి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగి ఉన్నది. అతిశయించడానికి వీల్లేదు. ఏం కారణం అంటే మాదేం లేదు. గనుకనే తన యొక్క జీవితాంతంలో ఎలా చనిపోయాడు? సౌలు ఎలా చనిపోయాడు? 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. సౌలు తన సొంత కార్యముల చేత తన కార్యములు నెరవేర్చడానికి పూనుకున్నాడు గనక తన చావు ఎలాగైంది? రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు. రాజ్యం పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా తన అంచం, తన ఆఖరి గతి ఎలాగైంది? 30వ అధ్యాయం దయచేసి చదవండి. 30వ అధ్యాయం ఎలా చనిపోయాడు? సౌలు కుమారులు 3 కూడా వారు చంపబడ్డారు. వారిని ఫిలిష్తీయులు చూచి వారి తలకాయలన్నీ కోసుకుపోయినారు గనుక వారిని తీసిపోయి వారి యొక్క
గుమ్మాల మీద అనగా వారి గోడల మీద వేలగట్టాడు. అలాంటి దౌర్భాగ్యమైన చావు తెచ్చాడు. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు, దాన్ని కాపాడుకోలేదు గనుక, దేవునికి లోబడలేదు గనుక, దేవునికి అవిధేయుడైనాడు గనుక, దేవుని మాట ప్రకారం చేయలేదు గనుక తన అంత్యం కూడా దౌర్భాగ్యం. రాజ్యభ్రష్టుడైనాడు, కేవలం దౌర్భాగ్యమైన చావు తెచ్చాడు. అయితే అపోస్తలుడైన పౌలు దేవునికి అప్పచెప్పుకుని అంత ఆయనే మాదేమి లేదన్నాడు గనుక ఆయన మరణం ఎలాగుంది 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చావుకు ముందే చెప్పాడు. 7వ వచనం 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు మంచి పోరాటం పోరాడుతుని, నా పరువు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి గొప్ప కిరీటధారుడై జీవించడానికి అవకాశం. ముగింపులో మీకు ప్రశ్న, మీకు ఎలాంటి అంచం ఉంటుంది? సౌలు యొక్క అంచమా లేక అపోస్తలుడైన పౌలు యొక్క అంచమా? ఏది మీ అంచం? సౌలుకు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి అంచం రావడానికి కారణం ఏమంటే దేవుని మాటకు లోబడలే. కొంత మటుకు లోబడ్డాడు, తనకు తోచినట్టుగా లోబడ్డాడు, తనకు అనుకూలమైనంత వరకు లోబడ్డాడు. అయితే సంపూర్ణంగా లోబడలే. అయ్యా, చచ్చు వాటన్నింటినీ తెగులు ఆ రోగి వాటన్నింటినీ చంపేశానండి, బలమైన వాటిని మాత్రం తెచ్చానన్నాడు గనుక రాజ్యభ్రష్టుడైనాడు. అంత మాత్రమే కాకుండా వాని అంత్యం భయంకరమైనదిగా ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు నాది కాదు, అంతా ఆయనదే, మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను, మిమ్మల్ని నా ప్రభులోకి తెచ్చాను, అయితే నా సామర్థ్యత కాదు, మా సామర్థ్యత ఆయనదే అని ఆయన హెచ్చించాడు కనుక ఆఖరికి కేవలం మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకే ఇక మిగతా నీతి కిరీటం ఉంటుంది. నీకేం కిరీటం వస్తుంది? ఇక్కడే రాస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఏమన్నాడు? ఇక మీట నా కొరకే నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికీ అందరికి ఇస్తాడు. ఎవరైతే ఆయన ప్రత్యక్షను అపేక్షిస్తారో, ఎవరైతే ఆయన రాకడ గురించి ఎదురు చూస్తారో, నా ప్రభు ఆయన ఎప్పుడు వస్తావు, నేను నీకు లోబడతాను, నీకు విధేయుడిని అవుతాను, నీ మాట ప్రకారం నడుచుకుంటానని నీవు ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన నీకు కూడా ఆ కిరీటం ఇస్తాడు. ఏది కావాలి నీకు? బెన్యామీను గోత్రం నుండి ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. ఒకడు రాజ్యభ్రష్టుడైనాడు, దౌర్భాగ్యమైన చావు తెచ్చాడు. రెండోవాడు అపోస్తలుడైన పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన కృపే నా జీవితం అన్నాడు. ఆయన కృప నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనై ఉన్నానన్నాడు. గొప్ప ధన్యకరమైన మరణంతో నీతి కిరీటం దారుడై దేవుని ఆనందిస్తున్నాడు. నీవు కూడా ఆయన రాక కొరకు కనుక ఎదురు చూస్తే, నా ప్రభు వస్తాడనే ఆశతో, ఆదరతో, భద్రతతో ఉంటే నువ్వు కూడా అయిపోతావు. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34. ఇదిగో ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకముందు మనల్ని ఏం చేయమన్నాడు? చదవండి. ఒకవేళ మీకు హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఇహలోక సంబంధమైన విచారం వలన మందముగా ఉంటాయేమో, అలాగా నువ్వు మందంగా ఉంటే అది నువ్వు అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్టు వస్తుంది. జాగ్రత్తగా ఏం జాగ్రత్తగా ఉండాలా? ఉద్యోగాలు మానేయాలా? భార్య భర్తలు లేకుండా ఉండాలనా? పిల్లలు లేకుండా ఉండాలనా? లే. ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పిన సర్వ మాట 36. రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన ఎదురు మీరు నిందారెదురుగా నిలబడడానికి శక్తి గల వారుగా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రార్థనతో, దేవునితో సంబంధం కలిగి ఉండండి. గనుక ఆ విధంగా ప్రభును వెంబడించిన వారై ఆయన నిరంతరం కూడా ప్రభుతో సంబంధం కలిగి ఉండండి. భక్సింగ్ గారు ఉత్తరాలు రాసే దినాల్లో తప్పకుండా మొదటి ఆ లెటర్లో ప్రారంభంలో రాసేవాడు, మే ది లార్డ్ కీప్ యూ ఇన్ టచ్ విత్ హిస్ థ్రోన్. దేవుని యొక్క సింహాసనానికి నిన్ను సమీపస్తుడిగా ఉంచునుగాక. ఎప్పుడు కూడా ప్రభు యొక్క సింహాసనానికి సమీపంగా ఉండుగాక. జబ్బడిన తర్వాత ఆ మనుషుడికి ఏమైపోయిందో, మనసు ఏమైపోయినాడో అనుకుని ఓసారి విశాఖపట్నంలో మాటలు మానేశాడు, చాలా జబ్బుకున్నాడు. అందరు నిర్బంధించినాడు. ఒక్క మాట మాట్లాడయ్యా అంటే ఆఖరికి గట్టిగా అరిచి చెప్పినాడు. ఆ మాట
ది లార్డ్ ఈజ్ స్టిల్ విత్ మీ. నా ప్రభు నాకు ఇంకా తోడుగా ఉన్నాడు అంటే ఇంకా ప్రభుతో సమీపిస్తున్నాడు. నీకు రోగం వచ్చినా, అపాయం వచ్చినా, ప్రమాదం వచ్చినా ప్రభుతో సమీపంగా ఉండు. ప్రభుతో సమీపం ఎల్ షద్దాయ్. ఆయన రొమ్మును ఆనుకో, ఆయన రొమ్మును ఆనుకో. ఆయన రొమ్మును ఆనుకుని ఉంటే ఆయనే బలవంతుడు గనక నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. గనక నేడే ప్రభు మీద ఆనుకొని ఆయనతో ఆనుకుని నీ జీవితం ముగించు. ప్రియులారా, నువ్వు టీచరువో, ఒకవేళ ఇంకా తదితరమైన ఏ ఉద్యోగంలో ఉన్నావో, స్త్రీవో పురుషువో, యవనస్తురాలువో, ముసలివాడువో ముసలిదానువో, ఎవరైనా కానీ ప్రభుతో సమీప సంబంధం కలిగి ఉండు. ఆయనతో సంపూర్ణ ఐక్యత కలిగి ఉండు. ఆయనతో సమీప సంబంధం కలిగి ఉంటే అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉండడానికి అవకాశం. ఇంకా మా మాట ఉంది. ఏంటిది? మొన్న చదివినాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి పంక్తి. ప్రకటన 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి పంక్తి. మీ మీద మరి ఏ భారమును పెట్టను. మరి ఇంకే భారం పెడతాడు? 25 నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను కాపాడుకోండి, భద్రపరుచుకోండి. ప్రభుని గట్టిగా పట్టుకోండి, అదే ఆయనకు కావాలి. నువ్వు గట్టిగా పట్టుకుంటే ఏ ప్రభు ఏమైనా రాని, లోకం లేదన్నా కానీ, మీ సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మెప్పు వచ్చినా, ఒకవేళ తృణీకారం వచ్చినా ప్రభు నిడిచిపెడతాడు. ఒక తాబేలుకు 2 కొంగలు బాగా ఫ్రెండ్స్ అయినాయి. అన్ని నీడకు సంబంధించివే కదా. కనుక ఈ కొంగ రోజు చెరువుకి వెళ్ళేది, ఆ చెరువులో చేపలు తింటుండేది. కనుక తాబేలుతో సంబంధం ఏర్పడ్డాయి. ఒక రోజు తాబేలు అన్నదట, అయిపోయింది, ఇక అక్టోబర్ వచ్చేసింది, ఇక ఎండల కాలం ఎక్కువైపోయేటట్టుంది, నీళ్లు ఎండిపోతాయి, నీకేమి రెక్కలున్నాయి, మీకిద్దరికి బాగా ఎగిరిపోతారు, నేను ఇక్కడే పడి చావాలా, నీళ్ళు నిండిపోతే నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళిద్దరు అన్నారట, ఎవరిద్దరు? కొంగలు, నీకేం భయంలే, మేము నిన్ను తీసుకుపోతాం. ఎటు తీసుకుపోతావు? నీకేం అక్కర్లే, మేము తీసుకుపోతాం కదా, నీళ్లుండే చెరువులోకి తీసుకెళ్ళి వదిలిపెడతాం, నువ్వేం దిగులు పడి బాగా. సరేలే అన్నారు. ఓ పుల్ల తెచ్చినారు. ఓ పుల్ల తీసుకొచ్చి నోటితో గరుచుకోమన్నారు. నోటితో పట్టుకో, మేమిద్దరం ఈ పుల్లను పట్టుకుని ఇటొకటి అటొకరం ఎగిరిపోతాం. ఎక్కడికి? క్షేమకరమైన స్థలాన్ని తీసుకెళ్ళి వదిలిపెడతాం. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలా? గట్టిగా పట్టుకో. ఇంకేం చెప్పను. నువ్వు ఎగరనక్కర్లే, ఏం చేయనక్కర్లే, గట్టిగా పట్టుకో, వదిలిపెట్టు బాబు, గట్టిగా పట్టుకో, ఆ పుల్లను గట్టిగా పట్టుకో. అదంత పని, ఎందుకు పట్టుకోను, వదిలిపెడితే పడతావు, నీ ఇష్టం అన్నది. పట్టుకున్నారు. 2 లేచినాయి పైకి. తాబేలు కూడా వేలపడుతున్నది. అవి ఊరు మీదకి పోతున్నాయి. అందరూ జనమంతా చూస్తున్నారు. పిల్లలందరూ కేకలేస్తారు, ఓ అంటున్నారు. ఎవరు అంటున్నారు? కొంగలు. భద్రం నోరు తెరుస్తావేమో, మెప్పు వచ్చింది, ఘనత వచ్చింది, అందరూ నిన్ను గుర్చి మెచ్చుకుంటున్నారు. అబ్బో తాబేలు కూడా పైకి ఎగురుతున్నది అన్నట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. స్కూల్లో ప్రమోషన్ వచ్చిందని, ఒకవేళ నీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని, జీతం ఎక్కువైందని, ఒకవేళ నీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని, జీతం ఎక్కువైందని వదిలిపెడతావేమో. నీకు కలిగిన దాన్ని గట్టిగా. ఏంటి కలిగి ఉండేది? ప్రకటన 3:11. కిరీటం అపహరింపుకున్నట్లు కిరీటం ప్రభు నీకు రక్షణిస్తున్నాడు. ఆ దౌర్భాగ్యమైనటువంటి బెన్యామీనులకు ఏమిచ్చాడు? మొదటి వానికి ఏమిచ్చాడు? రాజరికం ఇచ్చాడు, కాపాడుకోలే, పోగొట్టుకున్నాడు. రెండవానికి ఏమిచ్చాడు? అపోస్తులత్వం ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్నాడు, ధన్యుడైనాడు. నీకు కూడా ప్రభు ఇచ్చిన ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. అలాగే గట్టిగా పట్టుకున్నది. అంటే ఏమంటున్నది తాబేలు? నోరు తెరవబాకు, నేను తెరవను అంటున్నావు. వస్తున్నావు, స్పెషల్ మీటింగ్కి వచ్చినప్పుడు చాలా భక్తిగానే పట్టుకుంటున్నావు. తర్వాత ఎట్లున్నావు? తర్వాత పట్టుకుంటున్నావా? ఆయన పాదాలు పడుతున్నావా? ఆయన ఆశ్రయిస్తున్నావా? వదిలిపెడుతున్నావా? కొంత దూరం అయిపోయిన తర్వాత అడవి వచ్చింది. అడవిలో పోతున్నది. పులులు సింహాలను చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాయి.
ఆశ్చర్యం ఉంది. అంత ఇద్దరు నక్క ఒకటి వచ్చింది. నక్క చూసి అరే ఈతటి అతడు నల్లగా మల్లెపూలాగా ఉన్నారు. ఏ ఇచ్చిన నువ్వు బాగానే ఉన్నావులే. ఎవరు అన్నది? తాబేలు నువ్వు బాగానే ఉన్నావు తప్పకమన్నది. జాగ్రత్త, పొరుగోడు నిన్ను ఏమన్నా, పొరుగోడు నిన్ను ఎన్నికలు చేసినా, నిన్ను గురించి చెడుగా మాట్లాడు. అది కాదు బ్రదర్, నాకేం లేదండి. ఏమయ్యా రావడం మానుకున్నావే, ఈ మధ్య రావడం మానేసినావేంటి? మానేయాలి కాదు, నేను ఎందుకు మానుతానండి, నేను ఎందుకు మానుతాను, నేను ఈనాటి వాడినా, నేను మీకు అందరికీ చెప్పినవాడిని కదా, మరి ఎందుకు మాన్నావు? ఆడు 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 మానేసి, వాడు వద్దు అది వద్దు. ఎవరేమన్నా ఎవరేం చేసినా నువ్వు నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కృళ్ళి కృషి. నీ బంధువులు, నీ ఆప్తులు, నీ స్నేహితులు, సంఘస్థులు, సేవకులు, సంఘ పెద్దలు ఒకవేళ నిరాకరించు, ఒకవేళ అది సంభవించవచ్చు. ఏది నరులెల్లరూ నేను ఇచ్చిన శరీరము కుళ్ళిపోయి కృషించిపోయినా హరించిన ప్రార్థించాం. దయచేసి మోకరించండి. ప్రియ సహోదరుడా, ప్రభు నీకు ఆ గొప్ప ధన్యత ఇచ్చాడా? ఆ కిరీటం నీకు ఇచ్చాడా? ఆ గొప్పతనం నీకు ఇచ్చాడా? దౌర్భాగ్యుడైన బెన్యామీనీయుల్లో నుండి దేవుడు ఇశ్రాయేలుకి మొదటి రాజును ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరికైనా, లోకంలో ఎన్నిక లేని వారికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఈ రాత్రి తన రక్షణ కిరీటమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్లక్ష్య పెట్టబాకు, అలక్ష్య పెట్టబాకు, మాట్లాడకండి. ప్రభు నీకు ఆ రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు నాకు ఆ రక్షణ కావాలని కోరుకుంటావా? ఏం చేయనక్కర్లే, నమ్మితే చాలు. నమ్మువారు ఉచితముగా నిర్హేతుకముగా ఆయన కృప చొప్పున నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్మితే చాలు. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాయి. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతూ, కనుక ఇది ప్రభువు యొక్క మర్మం. నమ్ము. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా సరే, ఎలాంటి వాడువైనా సరే, ఎటువంటి దానమైనా సరే, యథార్థ హృదయంతో ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను పాపిని, నీవు నా రక్షకుడు, నమ్ముతున్నా, నీ పాదాలు పట్టుకుంటున్నానని చెప్పు. నీ పాపాలన్నీ ఆయన పాదాలు తెలుపుకో. ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నిర్లక్ష్య పెట్టబాకు, అలక్ష్య పెట్టబాకు. ఈ రాత్రే తీర్మానించు. ఎవరికైనా ఎక్కడైనా ఈ తీర్మానం కలిగి ఉంటే మీ చేతులెత్తి ఉంచండి. మీకు తీర్మానం కార్డులు ఇస్తారు. కార్డులు మిమ్మల్ని రక్షించవు. ఆ కార్డులు మీకు ఇవ్వడం ద్వారా ఆ కార్డుల మీద ఉండే వాక్యాలు చదువుకోవడానికి, నీవు మర్చిపోకుండా ప్రభు పాదాలు పడడానికి ఇది ఒక అవకాశం. కనుక నిర్లక్ష్య పెట్టబాకు. రేపు నీది కాదు ప్రియుడా. రాబోయే కాలం ఎలాగున్నావో మనకు తెలియదు ప్రియుడా. నీ జీవితం ఎలాగుండో తెలియదు. ఆకస్మికమైన మరణాలు వస్తున్నాయి, ఆకస్మికమైన వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన మరణాలు వస్తున్నాయి. నీ అంచం ఎప్పుడో నీకు తెలియదు. నేడే ఆయన నీ దగ్గర పెట్టుపోదులేం కోరలే, నీ లాభం ఆయన అపేక్షించలే, నీ చదువు విడిచిపెట్టమని చెప్పలే, నీ ఉద్యోగం విడిచిపెట్టమని చెప్పలే, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పలే. ప్రభు చెప్పిన మాట నమ్ముము, అంతే అని చెప్పింది. నమ్ముము. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి యథార్థ హృదయంతో ప్రభువా నేను నిన్ను నమ్ముతాను నాయన, నా పాపలని నీ పాదాలు ఒప్పు చెప్తానన్నవారు మీ చేతులెత్తి ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడిబాకు, జంకబాకు, తర్వాత ఉంటానో లేదో అనబాకు. ఆయన శక్తి సంపన్నుడు, ఆయన ఇస్తాడు. నా వల్ల అయింది కాదు, నా ప్రభువుదే అన్నాడు పౌలు. అందుకని దాన్ని కాపాడుకున్నాడు. నా వల్ల అవుతుంది, నేను ఏరుకుని వచ్చినానన్నాడు సౌలు, పోగొట్టుకున్నాడు. కనుక నీది కాదు, ఆయనది. సంపూర్ణంగా ఆయన నమ్ము. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నిర్లక్ష్య పెట్టుకోండి, అలక్ష్య పెట్టుకోండి. పిల్లలారా, యవనస్తులారా, యవనస్తురాండులారా,